ఈ రాత్రి నా సాక్షులకు వెళ్ళే ముందు చాలా క్లుప్తంగా ఒక మాట చెప్పి నేను ముందరకు వెళ్ళిపోతాను. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా ఆయన చేసి కాపాడగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. దేవుడు మనల్ని కాపాడగలిగిన దేవుడు. మన మనస్సు దేవుని మీద ఆనుకొని బ్రతుకుతే, దేవుని మీద ఆనుకొని బ్రతకడం అంటే ఏంటంటే ఆయన ఇష్టమైన తలంపులు, ప్రభుకి ఏ తలంపులైతే ఇష్టమో అవి మనం నెరవేరుస్తూ మనము దేవుని హృదయానుసారంగా నడిచేవారిగా మనం ఉండాలి. దేవుని మనస్సు మీద ఆధారపడి మనం జీవించాలి. మన మనస్సు మీద కాదు, కానీ ఎవరి మనస్సు మీద ఆధారపడాలి? దేవుని మనస్సు మీద ఆధారపడాలి. ఆయన మనస్సు మీద ఆధారపడిన వారు ఆయన ఏం చెప్తే అది చేయడానికి ఇష్టపడతారు. మన ఇష్టం కాదు, ఆయన ఇష్టం నెరవేర్చబడాలని మనం ప్రార్థన చేసుకోగలిగితే ఆయన మనకి పూర్ణ శాంతిని ప్రభు బహుమానంగా ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఇవాళ నిజంగా చాలా మంది నోటంట వినే మాటంతా ఒకటే, ఎన్నున్నా మాకు మనశ్శాంతి లేదయ్యా, ఎన్నున్నా మాకు ప్రశాంతత లేదు. బయటికి ఏదో నేను మా కుటుంబం కలిసి తిరుగుతున్నాం, కానీ బయటికి ఏదో నా పిల్లలు నేను ముఖముఖాలు చూసుకుని నవ్వుకుంటున్నాం, కానీ మా మధ్య నిజంగా శాంతి సమాధానం లేదయ్యా. ఏదో బయటికి అట్లాగా సమాజం ఏమనుకుంటుందో, నలుగురు ఏమనుకుంటారో అని ఏదో వారి మధ్యన మేము ఏదో అన్నీ బాగున్నట్టు ఉంటున్నాం, కానీ కొంతమంది జీవితాల్లో మనశ్శాంతి లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజమే, మనది బయటికి చూపించే బ్రతుకొకటి, మన అంతరంగంలో జరుగుతున్న అసలైన పరిస్థితులు వేరు. ఈ రాత్రి మన స్థితిగతులు సమస్తము ఎరిగిన దేవాది దేవుడు నీ హృదయానికి శాంతి సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఏ శాంతినైతే నువ్వు ఇన్ని సంవత్సరాలు కోల్పోయావో, ఏ మనశ్శాంతి కోసమైతే ఎన్ని దినాలు ఉపవాసం నుండి ప్రార్థన చేసావో, ఏ కుటుంబ వ్యవస్థ కోసమైతే అది చిగురించాలి అని పదే పదే తాపత్రయపడి ప్రభు పాదాలు పట్టుకున్నావో, ఈ రాత్రి వాటిని నీకు దయచేయడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. నిజమే, అన్ని రోజులు ఒకలా ఉండవని ఇవాళ ఉదయం యవనస్తుల మీటింగ్లో చిన్న వాక్యం చెప్పాను. ఎవ్రీ డే ఈస్ నాట్ సేమ్ డే. ఆయన మన చరిత్రను మార్చగలిగిన దేవుడు. నేను గతంలో నా జీవితం కోసం ఎన్నో ఆశలు కలలు కన్నాను, కానీ ఇవాళ దేవుని ఉచితమైన కృప, ఆయన ఆశలను నెరవేర్చే కృపను దేవుడు నాకు దయచేశాడు. హల్లెలూయా. ఆయన ఆశలు నెరవేర్చడం ప్రారంభిస్తే మనకు చాలా సంతోషంగా ఉంటుంది, చాలా సమాధానంగా ఉంటుంది. దయచేసి కుటుంబాలు, యవన బిడ్డలు అందరూ దయచేసి ఒక కుటుంబ సభ్యుడిగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు మీ ముందర ఏదైతే మాటలు ఉంచారో ఆ మాటలు మీకు వివరించి చాలా త్వరగా ముగిస్తాను. నా పేరు పి. జోషి ప్రశాంత్. మాది కాకినాడ వాకల్పూడి అనే పరిసర ప్రాంతంలో మేము సువార్త పరిచర్యలు చేయడం ప్రారంభించాం. నేను 7వ తరగతిలో బాప్తీసం తీసుకున్నాను. 2014లో సువార్త పరిచర్యకు వచ్చేసాను. 2014 దేవుళ్ళలోకి రాకముందు నా జీవితం ఏంటి, దేవుళ్ళలోకి రావడం గల కారణం ఏంటి, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నా జీవితం ఏంటి, క్లుప్తంగా మీకు అర్థమయ్యేలాగా ఈ 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ప్రభులోకి మేము ఆహ్వానించబడిన తర్వాత, మా తల్లిదండ్రులు స్వార్థ పరిచర్యకు వచ్చిన తర్వాత వారికి దేవుడు అంటే చాలా అమితమైన ప్రేమ. మా ఊరు సముద్రానికి బాగా దగ్గర, సముద్రపు కెరటాల ఊర్లు మాకు వినిపిస్తూ ఉంటాయి. అంత దగ్గర ఇంచుమించు చాలా ఫ్యాక్టరీస్ చేత మేము చుట్టబడ్డాం. చాలా సరౌండింగ్స్ అన్ని ఆయిల్ ఫ్యాక్టరీస్, అలాగే కెమికల్ ఫ్యాక్టరీస్ మా చుట్టూ ఉంటాయి. మా ఊర్లో చాలా మంది చేసే వృత్తి మత్స్యకారులు. చేపల వేటకు వెళ్తూ ఉంటారు. మత్స్యకారులు తెలుసు కదా, ఎక్కువ వారు పడవల మీద సముద్రం మీదే ఉంటారు. సో వారి వృత్తి అది. వారికి సరిగ్గా మాట్లాడడం కానీ సరిగ్గా కొన్ని పద్ధతులు వారికి తెలియదు. అట్లాంటి ప్రాంతంలో రోడ్లు కానీ కరెంటు కానీ లేని పరిసర ప్రాంతాల్లో స్వార్థకి వెళ్ళాక మాకొస్తున్న సంఘస్థులు 2-3 మాత్రమే. ఆ 2-3 సంఘస్థుల దగ్గర ప్రతి ఆదివారము దేవుని ఆరాధన జరిగిస్తూ దేవుని సన్నిధిలో నమ్మకంగా ఎదుగుతున్న కుటుంబం. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగ మా జీవితం కొనసాగుతూ ఉంటే సేవ అంటే చాలా అమితమైన ప్రేమ. ఆ సేవకులుగా ఉంటూ దేవుని మహాకృప ఒక దైవజనరాలు వచ్చి చక్కగా మా తల్లిగారికి ఒక మాట చెప్పింది. అమ్మా,
దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. ఒక అబ్బాయిని దేవుడు మీకు బహుమానంగా ఇవ్వబోతున్నాడు. చాలా బలమైన సేవకుడు అవుతాడు అని చెప్పగానే ఎంత సంతోషమో. ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఆయన ప్రార్థనలు ఆలకించి నేను పుట్టడం జరిగింది. నేను పుట్టిన తర్వాత కొన్ని క్లిష్టమైన పరిస్థితులు నా పుట్టుకలో జరిగిన, అంటే ఎట్లా అంటే నేనైనా బ్రతకాలి, మా అమ్మగారైనా బ్రతకాలి అనేసారు డాక్టర్ గారు. అట్లాంటి పరిస్థితుల మధ్యన పుట్టిన దేవుని మహాకృపను బట్టి మేమిద్దరం క్షేమంగానే ఉన్నాం. అప్పుడు నాకు పుట్టిన తర్వాత పెట్టిన పేరే జోషి ప్రశాంత్. చాలా మంచి పేరు పెట్టారు, స్టువర్ట్పురం సుధాకర్ గారు. ఆ తర్వాత నా వెనకాల 2 చెల్లెలు పుట్టారు. మేము మొత్తం ముగ్గురు. మేము ముగ్గురము ఎదగడం ప్రారంభించాక తెలుస్తుంది కదా, అది కావాలి అనే వయసుకు వచ్చాక మా తల్లిగారు మాకు బోధించిందంతా ఒకటే, అయ్యా మీరు కడుపును పడకముందే మిమ్మల్ని సేవకి సమర్పించాను. దేవుడు మిమ్మల్ని ఎంత ఉన్నతమైన స్థాయిలో పెడతాడో నాకు తెలియదు, కానీ మీరు బాగా చదువుకొని చాలా ఉన్నతమైన స్థితికి ఎదగాలి. మేము సేవకులం కాబట్టి మా వెనకాల మీరు సేవకు రాకూడదు. మేము సేవకులం కాబట్టి మీరు కూడా బైబిల్ పట్టుకొని సేవకులుగా చలామణి అవ్వకూడదు, కానీ ఆయన పిలుపుంటే మాత్రమే మీరు పరిచర్యకి రావాలని బోధించేవారు. ఇది చాలా బాగుండేది. ఆ తర్వాత ఇంకో మాట అనేవారు, యేసు ప్రభు కోసం ఒకవేళ మీకు హతసాక్షులైపోయే అవకాశం వచ్చినా, దేవుని కోసం మీరు చనిపోయే అవకాశం వచ్చినా, మీరు ప్రాణము దేవుని కోసం ఇచ్చేయాలయ్యా అని మమ్మల్ని పెంచేది. చిన్నప్పుడు ప్రభు మమ్మల్ని ఇచ్చాక మాకు చక్కటి తలాంతులు ఉండేవి. నేను మంచిగా చర్చిలో మ్యూజిక్ వాయించేవాడిని. మా వెనకాల నా 2 చెల్లెలు నిలబడి పాటలు పాడుతూ ఉండేవారు. ఇది మా చిన్న కుటుంబం. ఈ కుటుంబంలో మాకుండే ఒక బాధ ఏంటో తెలుసా? మా ఇంట్లో 2 పడవలు ఉంటాయి. ఆ 2 పడవలు ఏంటంటే, మత్స్యకారులం కాబట్టి పడవలు ఉంటాయి అనుకోకండి. ఆ 2 పడవలు ఏంటంటే, ఒకటి మా తల్లిగారి తరపు వాళ్ళు అందరూ సేవకులే, మా నాన్నగారి తరపు వాళ్ళేమో ప్రజా సేవకులు కొంతమంది. వాళ్ళిద్దరి మధ్యలో పుట్టిన ఒకే ఒక అబ్బాయిని నేను. ఇప్పటికీ మా ఇంటి పేరుకి ఇంకొక అబ్బాయి లేడనమాట. మా ముందర కానీ మా వెనకాల కానీ ఇంకొక అబ్బాయి లేడు. అంటే ఎలా అంటే చెప్పడానికి మీకు అర్థాలు చెప్తాను, మా వంశానికి ఇంకా మగోడు లేడనమాట. నేను ఒక్కడనే ఉన్నాను ప్రస్తుతానికి అబ్బాయిని. చాలా గారాభంగా పెరిగిన వాడిని. మా తల్లి గారం పెట్టడానికి అసలు ఇష్టపడేది కాదు. మందిలో కూర్చున్న సొంటి పెక్కలే పెట్టేది, కానీ మా ఇంట్లో కొంతమంది చాలా ఎక్కువ గారం పెట్టేవారు. మా తాతయ్య గారు అందులో మొదటి స్థానం ఉంటుంది. ఎందుకంటే ఒకే ఒక్క మనవణ్ణి కదా, ఆయన ఏం తెచ్చినా ఏం చేసినా అన్నీ నాకే ఇస్తూ ఉండేవారు అనమాట. డబ్బులైనా కానీ ఏమైనా కానీ. చిన్నప్పుడు అట్లా ఎదుగుతూ మా తల్లిగారికి ఉండే ఆశ ఏంటంటే, వీడు బాగా చదవాలి. మన స్తోమత చిన్నదే, మన పరిస్థితులు అంతా ఎక్కువేం కాదు, కానీ మన పిల్లలు బాగా చదువుకొని కేవలం ఒకే ఒక ఆశ, వెనకాల ఏ దురుద్దేశం లేదు, ప్రభు పరిచర్య చేయాలి. అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతానికి ఏ భాష అయితే ముఖ్యమో ఆ భాషల్లో నా పిల్లలు సేవ చేయాలి, చక్కగా పాటలు పాడాలి, ప్రభు సన్నిధిలో ఎదగాలన్న ఒకే ఒక కోరిక, తలంపు. ఆ ఆలోచన మేరకు మా కాకినాడలోనే చాలా పెద్ద స్కూల్ అన్నమాట. అంటే అది ఒక్కటే ఉండేది, దాని పేరు బూను స్కూల్. ఆ తర్వాత నలంద విద్యానికేతన్ అయింది. ఇప్పుడు అది వాళ్ళు కొనుక్కొని శ్రీ చైతన్య ఇంటర్నేషనల్ వాళ్ళు కొనుక్కున్నారు ఆ స్కూల్ని. ఆ చిన్నప్పుడు ఆ స్కూల్ ఎంత పెద్దగా ఉండేదంటే అసలు చాలా పెద్దదనమాట మా స్కూలు. అందులోనే పెద్ద ప్లే గ్రౌండ్ ఉండేది, ఆ చుట్టూ హార్స్ రైడింగ్ ఉండేది, టెన్నిస్ కోర్టు ఉండేది, మళ్ళీ దానికి సెపరేట్గా షటిల్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్టు ఉండేది, పెద్ద మెస్ ఉండేది, అవతల వైపు చాలా పెద్ద హాస్టల్ ఉండేది. మా కాంపౌండే చాలా పెద్దది, ఒంటరిగా నడవలేము, అంత పెద్ద విస్తరించిన కాంపౌండ్ అన్నమాట. అందులోకి చేర్చాక ఒక కొత్త అనుభవం. ఆ అనుభవం ఏంటంటే, మా ఇంట్లో మా స్థితిగతులు అంతంత మాత్రం ఉండేది. ప్రభు సేవలోకి వచ్చిన తర్వాత వారందరూ సమస్తము ప్రభువుకి అప్పగించి వారు చేస్తున్న ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టి సంపూర్ణ సేవలోకి వచ్చి మా ముగ్గురిని పోషించడానికి వారు పస్తులుంటున్న పరిస్థితి కూడా ఒక్కొక్కసారి మా గృహంలో కనిపించేది. ఇట్లాంటి వాతావరణం మధ్యన పెరుగుతున్నాం, కానీ దేవుడంటే మాకు చాలా అమితమైన ప్రేమ. ప్రభు మమ్మల్ని ప్రేమించి చిన్న స్థలాన్ని దేవుడిచ్చాడు. ఆ చిన్న స్థలంలో ఒక చిన్న పాక మందిరం. ఇప్పుడు పాకలు అంత గమ్మున కనిపించట్లేదు, కానీ ఇప్పుడు అన్నీ
బిల్డింగ్లు వచ్చాయి, కానీ ఆ చిన్న పాక మందిరాన్ని మా ఇంట్లో మా సంఘస్థులు, మా తాతయ్య గారు వీళ్ళందరూ కలిసి దాన్ని నిర్మించి, వెనకాల ఒక చిన్న సందు లాంటి ఇల్లు అనమాట మాది. ఆ చిన్న సందు లాంటి ఇల్లు మేము అందులో బ్రతకడం ప్రారంభించాం. హల్లెలూయా. ఎందుకు ఇదంతా మీకు చెప్తున్నానంటే, ఇప్పుడు మా స్థితి చూసిన వాళ్ళు కొంతమంది అనుకుంటారు, వీళ్ళు పుట్టుకతోనే మంచిగా గోల్డ్ స్పూన్లో పుట్టేశారేమో అనుకుంటారు. లేదయ్యా, మేము కష్టాలు పడిన వారమే, మేము నష్టాల గుండా నడిచిన వారమే, మేము కొరతల మధ్య నలిగిన వారమే. కానీ ఒక్క మాట చెప్పగలను, మా స్థితి మార్చే దేవుడు ఎప్పుడు మమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా. హల్లెలూయా. నిజమే, ఈ రాత్రి అంటాను, స్థితి మార్చు దేవుడు నిన్నెప్పుడు విడిచిపెట్టడం. ఆయన సన్నిధిలో నువ్వు ఎదగలిగితే చాలయ్యా, దేవుడు నీ జీవితాన్ని ఎట్లయినా మార్చగలిగిన సమర్థుడు ఆయన. ఇట్లాంటి పరిస్థితులన్నీ చూస్తూ చిన్నప్పుడు గవర్నమెంట్ ఏం చేసేదంటే, వైట్ కార్డు ఉండే వాళ్ళందరికీ ఏమి ఇచ్చేదంటే బియ్యము, రేషన్ సరుకులు ఇచ్చేది. మా తల్లి ఏం చేసేదంటే మా ముగ్గురిని పంపించేది రేషన్ షాప్కి. ఆ సంచి పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఆ రేషన్ షాప్కి వెళ్ళేసరికి కొంతమంది అనేవారు, ఇదిగోరా హల్లెలూయా వాళ్ళు వచ్చారు అదిగో అని యేసు ప్రభు పాటలు వెట్టకారంగా పాడుతూ మమ్మల్ని ఎగతాళి చేసేవారు. స్తోత్రం చెల్లింతుము అని వెట్టకారంగా పాడుతూ వారందరి మధ్యన, ఎరా మీ మమ్మీకి డాడీకి బియ్యానికి ఏం తక్కువ, ఇంటింటికి పోయి అడుక్కు తింటారు కదరా, అంటే హౌస్ విజిటింగ్ వెళ్తారు కదండి సేవకులు, విశ్వాసులు ప్రేమించి ఒక గుప్పుడు బియ్యమో లేకపోతే వారి చెట్టింది ఏదన్నా ఉంటే బీరకాయ ఇస్తారు. వాళ్ళందరూ ఏమనేవారు అంటే, మీకు బియ్యానికి ఏం తక్కువ వచ్చాయి, మీకు కూరగాయలకి ఏం తక్కువ వచ్చారా, రేషన్ షాపులో కూడా పట్టుకుపోతారా అని అట్లా ఎగతాళి చేస్తూ ఉంటే, వారు బయట వాళ్ళు ఏం కాదయ్యా, నా అనుకున్న వారే. వారందరి మధ్యన ఎదుగుతూ అవన్నీ మనసులో పెట్టుకుని మా ఇంటికి వచ్చి చెప్పేవాళ్ళం, ఇట్లా అన్నారమ్మా, అలా తిట్టారు అంటే అప్పుడు మా అమ్మ మాకు చెప్పేది, వారెవ్వరికి సత్యం తెలియదు కాబట్టి మీరు వారిని క్షమించాలి అని చెప్పేవారు. హల్లెలూయా. క్షమాపణ అనే పదం మా ఇంట్లో చాలా ఎక్కువ వినిపించేది. క్షమించాలి. తల్లిదండ్రులు మీరు చిన్నప్పుడు బిడ్డలకి ఏది బోధిస్తారో అది పెద్దయ్యాక దాన్ని వారు అమితంగా పాటిస్తారు. ద్వేషాన్ని నింపొద్దే, ఎవరి మీద ద్వేషాన్ని నింపొద్దు. ఒకవేళ సొంత రక్త సంబంధులే ఒకవేళ మనకి వెన్నుపోటు పొడిచినా మీరు వారికి ఏం నేర్పించాలో తెలుసా? క్షమాపణ నేర్పించాలి, చక్కటి బోధలు నేర్పించాలి. నువ్వు ఎదిగి పోలీస్ అయిపోయాక ఆయన కాళ్ళు చేతులు ఎరగొట్టేయాలరా అని చెప్పకూడదు. నువ్వు ఎదిగాక పెద్దగా మన వీధిలో కార్పొరేటర్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటిని మొత్తం మూసేయాలరా, తాళం వేసారని చెప్పకూడదు. ఎట్లా చెప్పాలంటే మనం పిల్లలకు బోధించే బోధ అది క్షమాపణ బోధ అయి ఉండాలి. హల్లెలూయా. ఆ బోధ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా మనకి? యేసు ప్రభు వారు దెబ్బలు తింటున్న సమయంలో ఆయన స్వయాన్ని ఆయన నోటంటున్న మాట ఏంటో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనక వీరిని ఏం చేయాలి? క్షమించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిజమే, కొంతమందికి యేసు ప్రభుని నమ్ముకుంటే ఎక్కడలేని నొప్పి వచ్చేస్తుంది కదా. ఇవాళ నిజంగా ప్రభుని నమ్ముకున్నాం కాబట్టే ఇవాళ ఖాళీగా తిరగాల్సిన మా బ్రతుకులు, అన్యాయంగా బ్రతకాల్సిన మా జీవితాలు ఇవాళ ఇట్లాగ మంచిని బోధించే మనస్సును మాకు ఎవరిచ్చారు తెలుసా? కేవలం యేసు ప్రభు మాత్రమే ఇచ్చారు. హల్లెలూయా. నేను ఎప్పుడు ఈ మాట అందరికీ చెప్తాను, లోకములుండే చాలామంది పాపులను తయారు చేస్తారు, లోకములుండే అనేక మంది పాపపు స్వభావం కలిగిన వారిని తయారు చేస్తారు. కానీ మందిరాలు మాత్రం, చర్చిలు మాత్రం ఆ పాపులను పరిశుద్ధులుగా మార్చే స్థలం అది. హల్లెలూయా. ఏ పాప అయితే మందిరానికి వస్తాడో వాడు పరిశుద్ధంగా మార్చబడతాడు. 100% అది సత్యం. చిన్నప్పుడు ఇవేమీ మాకు తెలియక ఏదో సర్వసాధారణంగా ఒక నార్మల్ జీవితాన్ని జీవిస్తూ ప్రభు అంటే చాలా అమితమైన ప్రేమ. మా స్కూల్లో మాకు ఎదురైన సందర్భం ఏంటంటే, మా స్కూల్లో ఉండే వాళ్ళందరూ బాగా డబ్బున్న వాళ్ళయ్యా. వారి జీవితంలో నేను చూసింది ఏంటంటే, వారెవ్వరూ నాతో సహవాసం చేసేవారు కాదు. ఎందుకు చేసేవారు కాదంటే, వారి దగ్గర ఉన్నది నా దగ్గర ఒకటి లేదు. అదేంటో తెలుసా? పైసలు. డబ్బులు లేకపోతే ఎవరు మనల్ని ఏం చేయరు, అస్సలు పట్టించుకోరయ్యా. మన అవసరం ఉండాలి, మనతో ఏదన్నా వారికి ఉపయోగం ఉంటేనే సహవాసం చేస్తారు. నేను ఎప్పుడు వారి వైపే చూస్తూ, వీళ్ళు ఎంత చక్కగా ఉంటున్నారో, ఎంత మంచి కార్ల మీద వస్తున్నారు, ఎంత మంచి వాహనాల మీద వస్తున్నారని వారి వైపు చూస్తూ చిన్న వయసులో నా మనసులో ఒక ఆలోచన వచ్చేది, నేను కూడా వాళ్ళ ఇంట్లో పుట్టుంటే బాగుండి అనిపించేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత అట్లా ఉండేదన్నమాట ఆలోచన విధానం.
కానీ ఏం చేస్తాం, ఒకసారి సేవకుల కుటుంబంలో పుట్టేసాం కదా, కానీ చాలా గొప్ప ధన్యత అది. హల్లెలూయా. దేవుణ్ణి ప్రకటించే కుటుంబంలో పుట్టడం అది చాలా గొప్ప ధన్యత. ఇలాగ మా జీవితం కొనసాగుతూ ఉండేటప్పుడు ఒకవైపు బంధువుల మధ్యన ప్రేమను పొందుకోలేకపోయాం. ఎందుకంటే యేసు ప్రభు నమ్ముకున్నామని చాలా చులకనగా చూసేవారు. ఏదో అంటరాని రోగం మాకు వచ్చినట్లు వెటకారం చేస్తూ ఉండేవారు. ఇట్లాంటి పరిస్థితుల మధ్యన ఆ ఒంటరిగా బ్రతుకుతున్న మా జీవితాలు, ఒక మూలన వాకలిపూడి ప్రాంతంలో మేము ఆ ఊరు చివరన బ్రతుకుతున్నట్లు ఉండేది. మా ఇల్లు కూడా సముద్రం మధ్యలో ఒకే ఒక్క పడవ ఉంటే ఎట్లా ఉంటుందో మా ఇల్లు కూడా అట్లాగే ఒంటరిగా ఉండేది. తుఫాను వచ్చినా వర్షాలు వచ్చినా మా ఇంటి పైకప్పులు ఎగిరిపోతూ ఉండేవి. ఆ తాటాకులు వెళ్ళిపోతున్నప్పుడు రకరకాల జంతువులు మా చర్చ్లోకి వచ్చేవి. చాలా రకరకాల కప్పలు, రకరకాల పాములు లాంటివి ఇవన్నీ కూడా మా ఇంట్లోకి వస్తూ ఉండేవి. అట్లాంటి పరిస్థితుల మధ్యన మా తల్లిగారు మా ముగ్గురిని ఒళ్ళో పడుకోబెట్టుకొని యేసు ప్రభు పాటలు పాడుతూ పెంచేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు నాకు అనిపించేది, వీళ్ళు మా తల్లిదండ్రులు ప్రతి ఇంటికి పోయి యేసు ప్రభు దేవుడు అని చెప్తున్నారు కదా, యేసు ప్రభు ఏదైనా చేయగలిగిన సమర్థుడని చెప్తున్నారు కదా, మరి బైబిల్ పట్టుకున్న మా కుటుంబం ఏంటో ఎట్లాంటి పాకలో ఉన్నాం? యేసు ప్రభుని తిడుతున్న మా కుటుంబ సభ్యులేమో బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, కార్లు కొనుక్కుంటున్నారు, చక్కగా వారికి కావలసినవి అన్నీ సమకూర్చుకుంటున్నారు. మరి నిజంగా మేము నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడేనా? ఆయన నిజమైన దేవుడైతే మాకెందుకు ఇట్లాంటి జీవితం వచ్చింది అని మనసులో అనిపించింది. మీకు కూడా అనిపించి ఉండొచ్చు. కొంతమంది మిమ్మల్ని కూడా ప్రశ్న అడిగి ఉండొచ్చు, ఏమా యేసు ప్రభుని నమ్ముకున్నావు, నీ కుటుంబం ఏమన్నా మారిందా? యేసు ప్రభుని నమ్ముకున్నావు, అదిగో ఇల్లు ఇంకా అలాగే ఉంది, ఇంకా ఈ 2 స్టేర్లు హత్తనని వెళ్ళిపోయావు. యేసు ప్రభుని నమ్ముకున్నావు, నీ బిడ్డల జీవితం ఏమన్నా మారిందా అని కొన్ని ప్రశ్నలు నీ మీద పెడవచ్చు. కానీ ఈ రాత్రి మీకు శుభవార్త చెప్తాను. అడిగేవారిని అలా అడుగుతూనే ఉండనివ్వండి, నిందలు వేసేవారిని అలా వేస్తూనే ఉండనివ్వండి. కానీ ఒక మాట చెప్తానయ్యా, మన ప్రభు ఎట్లాంటాడో తెలుసా? తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి నేను సంతోషంగా ఒక మాట చెప్పగలను. ఆనాడు మేము అనుభవించిన శ్రమ, ఆనాడు మేము అనుభవించిన కొరత, ఆనాడు మేము అనుభవించిన ప్రతి దుఃఖము ఈరోజు మా ఆశీర్వాదాలకు పునాదులుగా మార్చేశాడు ఆయన. హల్లెలూయా. నేను అంటానయ్యా, శ్రమ కూడా అది మన మేలు కోసమే. ఏ శ్రమల మధ్య నడిచినా, ఏ ఇరుకు ఇబ్బందుల మధ్య నడిచినా అది రాబో దినాల్లో ప్రభు నీ కోసం ఏర్పాటు చేసిన సాక్ష్యము అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఎందుకంటే సాక్ష్యమే మీ కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది. దేవుడు మీకు సాక్ష్యాన్ని ఇవ్వడం గల కారణం ఏంటో తెలుసా? మీ చుట్టుపక్కల ఉండేవారు అందరూ మిమ్మల్ని చూసి ప్రభువుని గణపరచాలని కొన్నిసార్లు కొన్ని సమస్యల మధ్యన ప్రభు నడిపించిన ఒకటి మాత్రం ధైర్యంగా చెప్పగలను, ఆ సమస్యలు శాశ్వతం ఉంచే దేవుడు కాదు. ఆ సమస్యలు నిరంతరం ఉంచే దేవుడు కాదు ఆయన. ఏనాటికైనా వాటిని తీర్చి, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని తప్పించదును, అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరచెదను అన్న వాక్యము మరొక్కసారి మీ జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు నామాన్ని ఎరిగిన మనందరినీ ఆయన ఒకరోజు ఘనపరుస్తాడు. హల్లెలూయా. ప్రభుని ప్రేమించే వారందరినీ ఆయన ప్రమాదము నుండి తప్పిస్తాడు ఆయన. హల్లెలూయా. అందుకే మనము నమ్మాలి. ఒక్కొక్కసారి సమస్యలు వచ్చినప్పుడు మనం ప్రభుని నిందిస్తాం, ఎందుకయ్యా నాకు ఈ సమస్య అని. కానీ రాత్రి చెప్తాను, నేను కూడా అట్లా నిందించిన వాడిని. మాకెందుకయ్యా ఈ బాధలు, ఏం తప్పు చేస్తామని మాకు ఈ జీవితాలు. కానీ ఎట్లాగ అనుకున్నా కానీ దేవుడు మాకు ఇచ్చిన మహాకృప ఏంటంటే, ప్రభు సన్నిధిలో చాలా చక్కగా సంతోషించే భాగ్యాన్ని దేవుడు దయచేశాడు. మందిరం అంటే చాలా అమితమైన ప్రేమ, వాయిద్యాలు వాయించడం, చర్చ్ విషయాల్లో పాల్గొనడం, చక్కగా ఆరాధనలు ఏకీభించడం, ప్రభు మందిరం అంటే చాలా ఇష్టం. దేవుడు మమ్మల్ని ప్రేమించి ఒక చక్కటి ఆశీర్వాదాన్ని దేవుడు దయచేశాడు. ఆ ఆశీర్వాదం ఏంటంటే సభలు పెట్టే కృపను దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. సభలు పెట్టడం ప్రారంభించాం. అరుల్ రాజ్ గారిని ఒక చక్కటి దైవజనుడు మా కాకినాడ ప్రాంతానికి తీసుకొచ్చాం. ఇంచుమించు 5 సంవత్సరాలు ఆ దైవజనులు మా మధ్యన వాడబడ్డారు. ఆయన ప్రతి సంవత్సరం నా తల మీద చేసి ఆయన చేసిన ఒకే ఒక్క ప్రార్థన, అయ్యా దేవుడు నిన్ను ఎలీషాలా వాడుకుంటాడని చెప్పేవారు ఆయన. హల్లెలూయా.
ఈ మాట చెప్తున్నప్పుడు నేను సండే స్కూల్ పిల్లోడిని. దావీదు గొల్యాతు తప్ప నాకు ఎలీషా ఎవరో తెలియదు. మా తల్లిగారు నాకు ఎలీషా కోసం బోధించడం ప్రారంభించాక ఆయనకు నేను సాక్ష్యాన్ని విని నేను మనస్సులో చాలా సంతోషం అనిపించి నేను కూడా ఇట్లా ప్రార్థన చేయడం ప్రారంభించాను. తండ్రి నన్ను ఎటు రీతిగా వాడుకో ప్రభా అని ప్రార్థన చేయడం ప్రారంభించాను. చాలా చక్కగా ప్రభు సన్నిధిలో ఎదుగుతూ చాలా మంచిగా ఎవరు మాకు తోడున్నా లేకపోయినా ఆ ప్రభు పరిచర్లో కొనసాగుతూ మా జీవితాన్ని అట్లా ముందర కొనసాగుతూ వెళ్ళిపోతుంది. నేను 7వ తరగతికి వచ్చాను. అలాగే ప్రతి సంవత్సరం సభలు పెట్టేవారు. ఒకరోజు జాషువా పట్టాభి గారు అని ఒక దైవజనులు వచ్చి వాక్యం చెప్తున్నారు. ఆయన వాక్యాలు మీలో ఎవరికన్నా తెలుసుకోలేదు తెలియదు, కానీ ఆయన కొంచెం ఏంటంటే జనాలతో చాలా సూటిగా మాట్లాడే మాటలు చెప్తారు ఆయన. మేము చిన్నపిల్లలం, ఇలాంటి పెద్ద సౌండ్ బాక్సులు అనమాట. ఇప్పుడైతే కొంచెం స్మూత్గా వస్తున్నాయి, కానీ అప్పుడైతే చాలా భయంకరంగా వచ్చేవి. అలాంటి సౌండ్ బాక్స్ దగ్గర మేము కూర్చున్నాం. నేను, మా 2 చెల్లెళ్ళు, ఇంకో 3 సండే స్కూల్ పిల్లలు. ఆ రోజు రాత్రి ఆయన చెప్తున్న మాట, అయ్యా మీరు రక్షణ తీసుకోకుండా చనిపోతే అగ్ని ఆరదు, పురుగు చావదయ్యా, అదే నరకం అంటారు అని చెప్పగానే హృదయానికి ఎంత భయం వేసిందంటే, నిజమే కదా, మేము ఉంటున్న ప్రాంతం మంచి ప్రాంతం కాదు, అసలే భయస్తులో మేము. ఎంత భయం అంటే మాకు ఎక్కువ సునామీ అలర్ట్స్ వచ్చేవి. సునామీ అంటే మీకు తెలుసు కదా, సముద్రం ఉప్పొంగి వస్తూ ఉంటే దాన్ని ఈ ప్రపంచంలో ఎవడూ ఆపలేడు. అలాంటి సునామీ కోసం ఎక్కువ అలర్ట్స్ జరిగేవి. ఎందుకంటే మా ఊరిలో సముద్రపు కెరటాల ఊర్లు బాగా వినిపిస్తూ ఉండేవి. అట్లాంటి తరుణాల మధ్యన ఓ రోజు సునామీ అలర్ట్ వచ్చిందనమాట. ఈ సందర్భం మీకు చెప్తున్నాను వింటారని. సునామీ అలర్ట్ వచ్చింది. మా మావయ్య వాళ్ళు పాలకుల్లో ఉంటారు. వాళ్ళందరూ మాకు ఫోన్ చేసి, అప్పట్లో ల్యాండ్ లైన్స్ చిన్న ఫోన్ ఏదో ఉండేది, వాళ్ళందరూ ఫోన్ చేసి అంటున్నారు, అదిగో రెడ్ అలర్ట్ చూపిస్తున్నారు, మీరందరూ బస్సు ఎక్కి వచ్చేయండి అన్నారు. మా అమ్మగారు ఏమన్నారంటే, పోతే మందురంతో కలిసిపోతాం, కానీ మేము ఎక్కడికి రామయ్యా, మా సంఘ బిడ్డలు అందరూ ఇక్కడే ఉన్నారు, మేము చచ్చిపోతే అందరం కలిసి ఇక్కడే చచ్చిపోతామని మా అమ్మ మాట్లాడుతూ ఉంటే మేము అట్లని చూస్తున్నాం, ఏంటి ఇలా మాట్లాడుతుందని. ఆ రోజు రాత్రి ఎవరికైనా నిద్ర పడుతుందండి? సునామీ వస్తుందని చెప్తే ఎవరికైనా రాత్రి నిద్ర పడుతుందా? పైగా మాది వాకబుల్ డిస్టెన్స్, సముద్రానికి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నమాట. అలాంటి తరుణాల మధ్యన రాత్రి 1:30-2 ఆ ప్రాంతానికి చాలా విపరీతమైన శబ్దము. ఆ భయంకరమైన శబ్దం ఎట్లా ఉందంటే, నీరంతా కలిసి ఊరి మీద ఒక్కసారిగా పడిపోతే ఎంత శబ్దం వస్తుందో అలా భయంకరమైన ఘోష. ఆ శబ్దం అట్లా వినిపిస్తూ ఉంటే అర్ధరాత్రి మెలకు వచ్చేసి నేను, మా తల్లిగారు, మా 2 చెల్లెలు రాత్రి 1:30-2 ప్రాంతానికి ఒక్కొక్కరు చేతులు పట్టుకొని రోడ్ల మీద పరిగెట్టేసాం. రాత్రి 1:30-2 ప్రాంతానికి రోడ్డు మీద పరిగెట్టేస్తుంటే మనకి ఒక్కొక్కసారి లోతుబారి అనుభవాలు ఉంటాయి. వెనక్కి తిరిగి చూస్తాం. ఏంటండి వెనకాల ఏం జరుగుతుందో ఖచ్చితంగా చూడాలి. వెనక్కి తిరిగి చూస్తుంటే మేము తప్ప మా ఊర్లో వాళ్ళు ఎవరో పరిగెట్టట్లే. ఇదేంటి సునామీ సౌండ్ వస్తుంది కదా, పెద్ద ఘోష వచ్చేస్తుంది కదా, మేము 4 పరిగెడుతున్నాం, మా ఊరంతా కొట్టుకుపోద్దేమని భయం వేస్తుంది మాకు. కానీ వాస్తవానికి ఏంటంటే పక్కింటోళ్ళు బిల్డింగ్ కట్టుకుంటుంటే కంకర దించుతున్నారు అక్కడ. ఆ కంకర దించుతున్న శబ్దం మాకు ఎట్లా అనిపించిందంటే, ఓ భయంకరమైన సునామీ వస్తుందని. అర్ధరాత్రి మేము పిచ్చోళ్ళలాగా మేము 4 పరిగెట్టేసాం. మేము ఎంత పిల్లలం, అంత భయం అయ్యా మాకు, చాలా భయం. మీకు చెప్పుకోవడానికి మీకు నవ్వు వస్తుందేమో, కానీ మా ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని బ్రతికిన రోజులు అవి. మమ్మల్ని చంపేస్తే అడిగి నాదుడు ఎవడం ఉండరు, ఒంటరిగా బ్రతికే వాళ్ళం. ఒకవైపు ఎవరు మమ్మల్ని ఆదరించేవారు లేక మాకుండే ఒకే ఒక ఆదరణ ఎప్పుడు తెలుసా? ఆదివారం ఉదయం వస్తే చక్కగా సండే స్కూల్ పిల్లలు మా మందిరానికి వచ్చినప్పుడు వారితో కలిసి కూర్చొని మా సంతోషాల్ని పంచుకుంటూ ఉండేవాళ్ళం. పెద్దల ఆరాధన జరుగుతున్నప్పుడు పెద్దలందరూ వచ్చినప్పుడు వారందరూ మా తల్లుల్లాగా, మా కుటుంబ సభ్యుల్లాగా వారి మధ్యన బ్రతుకుతూ ఉండేవాళ్ళం. ఆ రోజు మేము తీర్మానం తీసుకున్నామయ్యా, ప్రభా నిజమే, ఏ అపాయకరమైన పరిస్థితులు జరిగినా మా ప్రాణం పోతే మేము నరకానికి వచ్చేస్తాం, మాకు నీ రాజ్యం కావాలి ప్రభా అని దేవుని మీద అమితమైన ప్రేమతో చిన్నపిల్లలమయ్యా. నేను 7వ తరగతి,
మా చెల్లెలు 4వ తరగతి, 3వ తరగతి, ఇంకా 3 సండే స్కూల్ పిల్లలు. ఆ చిన్న చిన్న సంభాషణ మాది ఎట్లా ఉందంటే, ఈ రాత్రి మనం చచ్చిపోతే దేవుని రాజ్యానికి వెళ్ళమని చిన్నపిల్లలు మాట్లాడుకుంటున్నాం మేము. నేను ఎప్పుడు ఈ మాట చెప్తానయ్యా, వయస్సు కలిగిన మనము కూడా కూర్చున్నప్పుడు ఏ సంభాషణ మాట్లాడాలి తెలుసా? మనం అది దేవుని సంభాషణ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కటి సంభాషణ మాలో పుట్టింది. ఆ సంభాషణ వల్ల మాలో రక్షణ అనుభవాలు దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయాన్నే లేచి బాప్తీసం తీసుకున్నాం. బాప్తీసం తీసుకున్నాక చక్కటి అనుభవం అది. ఆ నీళ్ళల్లోంచి బయటకు వస్తున్నప్పుడు మా చర్చిలో పాట పాడతారు, నా సంకటములన్నీ తీరిపోయాను, సంహార దూత నన్ను దాటిపోయాను. ఈ పాట పాడుతున్నప్పుడు ఎంత సంతోషం అంటే, థ్యాంక్ యూ ప్రభా, ఒక చక్కటి తీర్మానం తీసుకున్నాం. చావైనా బ్రతికైనా అది నీకోసమేనయ్యా. మా యవన ప్రాయములో ఎట్లాంటి దోషము కానీ అపవిత్రత కానీ మాలో రాకుండా నీకోసం ఒక చక్కటి యవన బ్రతుకును జీవించాలి అన్న మంచి తీర్మానాలు తీసుకొని ప్రభు సన్నిధిలో ముందర కొనసాగడం ప్రారంభించాం. బాప్తీసం తీసుకున్నాక ఇంకెవరిని పట్టించుకోవడం మానేశాను. ఎవరో ప్రేమించట్లేదు అన్న మనస్సు నాకు రాలేదు. ఎవరు ఆప్యాయంగా పలకరించలేదు అన్న తలంపులు నాకు రాలేదు. కానీ ప్రభు సన్నిధిలో మంచిగా ఎదగడం, నా 7వ తరగతికి వచ్చేసరికి నా భక్తి జీవితం చాలా బాగుండేది. మా స్కూల్ నుంచి వస్తున్నప్పుడు ఒక్క సినిమా పోస్టర్ కనిపించిన ప్రభు మందిరానికి వచ్చి బలిపెట్టి మీద పడి గుండెలు బాదుకొని ఏడ్చేవాడిని. నన్ను క్షమించయ్యా, ఆ సినిమా పోస్టర్ కావాలని చూడలేదయ్యా అని మందిరంలో పడి ఏడ్చేవాడిని. ఎవరన్నా బూతులు మాట్లాడినా అవి నా చెవికి వినబడినా ప్రభు సన్నిధికి వచ్చి ఏడుస్తూ ప్రార్థన చేసేవాడిని. ఏ ఒక్కరైనా బైబిల్ కింద పెట్టి మర్చిపోయినా బైబిల్ నా గుండెలకు హత్తుకొని మా మందిరమంతా తిరిగేస్తూ ప్రభుని గణపరిచే చక్కటి ఆత్మీయ అనుభవాలు. దేవుడంటే అమితమైన ప్రేమ. కానీ రాత్రి మీకు సత్యాన్ని చెప్తాను, బాప్తీసం తీసుకున్న వాళ్ళని దేవుడు ఎంతైతే బలంగా వాడుకోవాలని ఇష్టపడతారో, బాప్తీసం తీసుకున్న వారిని అంతే బలముగా పతనం చేయాలని సాతాను కూడా ఎన్నో ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తాడు. కొంతమంది అనుకోవచ్చు బాప్తీసం తీసుకున్నాగా సరిపోయిందిలే అని. కాదు, బాప్తీసం తీసుకున్న తర్వాతే అసలైన ఆత్మీయ పోరాటం ప్రారంభమవుతుంది. ఈ రాత్రి రక్షణ పొందిన వారు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ మీ ప్రతి క్రియ ఆయన చూస్తున్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా, దగ్గరగా చెప్దాం హల్లెలూయా. ఇట్లాగ మా జీవితాలు కొనసాగుతూ ఉండేటప్పుడు ఎంత పెద్ద చేప అయినా ఒక చిన్న గేలానికి పడిపోద్దట. నిజమే కదా? ఎంత పెద్ద చేప అయినా సముద్రంలో ఎంత లోపలికి ఏదనివ్వండి, ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయనివ్వండి, దాని ఓపికకి చాలా మనము ఏంటంటే సంతోషపడుతూ ఉంటాం. కానీ చిన్న గేలం పడగానే అది చిక్కుకున్నప్పుడు ఉంటుంది చూసారా దాని పని, అలా బయటికి తీస్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా? చేపలు పట్టేవాళ్ళు ఎట్లా దాన్ని బయటికి తీస్తే నీటిలో ఉన్నప్పుడు బాగానే వెళ్ళిద్ది ప్రశాంతంగా, కానీ బయటికి రాగానే గిలగిల కొట్టేసుకుంటుంది. ఆ మత్స్యకారుడు ఆ చేప తోకబట్టుకొని గట్టిగా నేలకేసి దెబ్బ కొడతాడు. ఎందుకంటే ఒక్కసారి చిక్కబడిన తర్వాత దానికి ఇంకో అవకాశం ఇవ్వడానికి ఇష్టపడ్డు. జాలి పడతాడా? పోలేమ్మ వెళ్ళిపో అంటాడా? ఇట్లేమండు. సాతాను కూడా అంతే. నాకు కూడా ఒక ఎర వేసాడు. యవనస్తులారా జాగ్రత్త, బాప్తీసం తీసుకున్న ప్రతి కుటుంబానికి ఏదో ఒక ఎరవాడు వేస్తాడు. నాకేసిన ఎరంతా ఒకటే, నాకు ప్రేమ కావాలి. ఆ ప్రేమ ఏంటంటే బండ్ల మీద తిరిగి ఐ లవ్ యూ ప్రేమ కాదు, కానీ నా స్నేహితులు నన్ను పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు కూడా మా స్నేహితుడివేనయ్యా అని నా భుజం మీద చేసి ఆప్యాయంగా పలకరిస్తే చాలు. నా బంధువులు నన్ను ప్రేమించాలి, వారు కూడా నన్ను వారు తింటున్న ఆ భోజనపు బంతులో కూర్చోబెట్టుకొని నన్ను కూడా వారి దగ్గరికి చేర్చుకొని నువ్వు కూడా మా బంధువేరా అని మమ్మల్ని ఆప్యాయంగా ప్రేమిస్తే చాలు. ఈ తలంపుల మధ్యన ఎదురు చూస్తున్న నా జీవితంలో సాతానుగాడు ఒక పెద్ద ద్వారం తెరిచేశాడు. అదేంటో తెలుసా? మా టీచర్ గారు స్కూల్కి రాకపోతే బెంచ్ మీద కూర్చొని మ్యూజిక్ వాయించుకుంటున్నాను. ఎందుకంటే నాకు మ్యూజిక్ అంటే చాలా అమితమైన ప్రేమ. నిద్రపోయినా కూడా ఇట్లా గుండెల మీద వాయించుకునే అలవాటు ఉంది నాకు. మ్యూజిక్ వాయిస్తుంటే మా టీచర్ గారు విని, చాలా బాగా వాయిస్తున్నావయ్యా, ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగారు. అయ్యా ఎక్కడా నేర్చుకోలేదు, మా మందిరంలో నాకు వాయించడం అలవాటయ్యా అనగానే ఆయన నన్ను తీసుకెళ్ళి మ్యూజిక్ రూమ్లో కూర్చోబెట్టాడు. అందులోకి వెళ్ళగానే ఎంత సంతోషం అంటే, నేను ఎవరితైతే సహవాసం చేద్దాం అనుకున్నానో అందులో కొంతమంది స్నేహితులు ఆ గదిలో కూర్చున్నారు.
వారందరిని చూసి తెగ మురిసిపోతున్నాను. వారందరి మధ్యకి మా టీచర్ గారు తీసుకెళ్ళి అంటున్నారు, జోషి చాలా బాగా మ్యూజిక్ వాయిస్తున్నాడు, మీరందరూ పాట పాడండి అమ్మా, జోషి మ్యూజిక్ వాయిస్తాడన్నారు. ఇంతవరకు నాకు మందిరంలో వాయించడం తప్ప ఎక్కడా వాయించే అలవాట్లేదు. చర్చిల్లో అయితే దేవుని పాటలు పాడతారయ్యా, స్కూళ్ళల్లో కాలేజీలో ఏ పాటలు పాడతారు చెల్లి? ఏ పాటలు పాడతారమ్మా? ఖచ్చితంగా 100% వారు పాడేది ఆ సినిమా పాటే. నేను ఒక క్రైస్తవుణ్ణి, బాప్తిజం తీసుకొని 3 నెలలు అయింది, పైగా పాస్టర్ గారు అబ్బాయిని. ఇప్పుడు ఆ సినిమా పాటకి నేను వాయించాలా వద్దా? అలా మౌనంగా ఉండిపోయారు ఏంటండి? యథార్థత చెప్పండి గట్టిగా, వాయించాలా వద్దా? అసలు వాయించకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన క్రైస్తవులకు ఉండే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ఏం చేయకూడదో ఏం చేయాలో అన్నీ బాగా తెలుసు, కానీ మనం చేసేదంతా ఎవరికి వ్యతిరేకంగా చేస్తాం. అదేంటండి అలా అనేసారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి వ్యతిరేక మనస్సు ఉంటే ఈ రాత్రి ప్రభు మార్చుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆ క్రైస్తవ విశ్వాసిగా ఉండాల్సిన నా జీవితంలో 2 తలంపులు వచ్చాయి. ఆ 2 తలంపులు ఏంటో తెలుసా? ఒకటి, ఈ మ్యూజిక్కి, ఈ పాటకి నేను మ్యూజిక్ వాయిస్తే నా ప్రభువుకి నేను ద్రోహం చేసినోడిని అవుతాను. ఒకవేళ వాయించకపోతే కనిపించే నా స్నేహితుల ముందర చేతగాని వాళ్ళ మిగిలిపోతాను. నాకు అనిపించింది, ఒక 5 నిమిషాలే కదా, ఇంకెప్పుడు వాయించొద్దు, ఒక 5 నిమిషాలు నాకు ఏ తలంత అయితే ఉందో అదందరికీ చూపించేసి శబాష్ అని అనిపించుకుంటే సరిపోద్ది. నాకు ఏ తలంత అయితే దేవుడు నాకు ఇచ్చాడో వీరందరికీ ఒక 5 నిమిషాలు చూపిస్తే నాకు కూడా తలాంత ఉందని వారు గ్రహిస్తారు అన్న భ్రమలో బ్రతుకుతూ మొదటిసారి దేవుడు నాకు ఇచ్చిన తలాంతని ఆ సినిమా పాటకు వాయించాను. వాయించినంతసేపు నా మనస్సుగా లేదు. మొదటిసారి పాపం చేస్తున్నప్పుడు భయంగానే ఉంటుంది కదండి. పాట అంతా అయిపోయింది, 5 నిమిషాల పాట అయిపోయిన తర్వాత ఇంకా మానేద్దాం అని అనుకునే మనస్సు వచ్చేసింది నాకు. కానీ ఒక్క మాట చెప్తాను, చాలామంది పాపాన్ని ఎందుకు మానలేరు తెలుసా? అందులో కొంతమంది ఆ పాపం చేసినందుకు పొగుడుతారు. నన్ను ఆ పాట అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్న టైంలో ఎంత బాగా పొగిడారంటే, ఎన్నాళ్ళు ఎక్కడున్నావయ్యా నువ్వు, ఇంతకాలం ఏవైపోయావయ్యా నువ్వు అని ఒక్కసారిగా నన్ను అందరి మధ్యన హైలైట్ చేస్తుంటే చాలా సంతోషం అనిపించింది. ఇంతకాలము ఎవరు నా పేరు గుర్తించలేదు, ఇంతకాలం నాలో ఉండే తలాంత ఎవరు గుర్తించలేదు. కొనొక్కసారి గుర్తించేసరికి నా మనసుకి సంతోషం వచ్చేసి, బాధాకరమైన విషయం ఏంటంటే ఆ రోజు నుంచి సినిమా పాటలకు వాయించడం ప్రారంభించాను. ఎప్పుడైతే వాయిస్తున్నానో నేను స్కూల్లో వేసే యాసాలు ఏమో మా ఇంట్లో తెలియదు. ఎందుకంటే చాలామంది యవనస్తులకు అదే ధైర్యం, మేము ఎక్కడ ఏమి యాసాలు వేసినా మా ఇంటి వరకు చేరవు, మా మమ్మీకి చేరదు, మా డాడీకి చేరదు అని అనుకొని మనం చాలా చేస్తాం. కానీ మీకు ఓ మాట చెప్తానయ్యా, సమస్తము ఆయన చూస్తున్నాడన్న విషయాన్ని మర్చిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా మా ఇంట్లో తెలియదు కదా అని మా స్కూల్ వాళ్ళు ఏ కాంపిటీషన్కి పంపినా అక్కడికి వెళ్ళిపోతే ప్రతి దాంట్లో ప్రభు విజయం ఇచ్చేవాడు. చివరికి నా స్థాయి ఎక్కడికి వెళ్ళిందంటే, మన ఆంధ్రప్రదేశ్ ఇంకా అప్పుడు విడిపోలేదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతట్లోనే మ్యూజిక్లో నాకు స్టేట్ లెవెల్ 3rd ప్లేస్ వచ్చింది. నాకు రాష్ట్ర స్థాయి 3వ స్థానాన్ని సంపాదించుకున్నాం. మా టీం అందరినీ చాలా బాగా అప్రిషియేట్ చేశారు. మొదటిసారి న్యూస్ పేపర్ వాళ్ళు మా స్కూల్కి వచ్చారు, మా అందరినీ ఫోటో తీసుకున్నారు. ఎప్పుడూ గుర్తింపు లేని నా ముఖానికి మొదటిసారి నా ముఖం న్యూస్ పేపర్లో పడేసరికి ఆ పుస్తకంలో ఉండే, ఆ న్యూస్ పేపర్లో ఉండే ఫోటోను కత్తిరించుకొని పుస్తకాల లోపల కాదయ్యా పుస్తకాల మీద అంటించుకున్నాను. ఎప్పుడు గుర్తించలేని మా స్కూల్ యాజమాన్యం ఒక్కసారిగా జోషి ప్రశాంత్ అని అందరి మధ్యన పిలుస్తూ ఉంటే, ఆ ప్రైజ్ తీసుకున్నప్పుడు వెళ్తున్నప్పుడు నా మనసుకి ఎంత సంతోషం అంటే, ఆ ప్రైజ్ తీసుకున్నప్పుడు నా మనస్సులో కదిలిన తలంపు మీకు చెప్తాను. మనము దీవించబడాలంటే దేవుడు అక్కర్లేదు, మనము దీవించబడాలంటే ప్రార్థన అక్కర్లేదు, మనము దీవించబడాలంటే ఉపవాస ప్రార్థనల మందిరం ఏది అక్కర్లేదు. తలాంత ఒకటి ఉంటే సరిపోద్ది అనుకున్న భ్రమలో బ్రతకడం ప్రారంభించాను. దానికి నేను పెట్టే మరొక పేరే గర్వము. వాక్య లేఖనాలు ఎట్లా సెలవిస్తారు, నాశనానికి ముందు ఏం నడుస్తుందట? గర్వం నడుస్తుంది. అయ్యా ఇవాళ నా 2 చేతులు జోడించి క్రైస్తవ సభలో కూర్చున్న మీ అందరితో చెప్తున్నాను, మీకు నిజంగా గర్వం ఉంటే ఈ రాత్రి దాన్ని ఎక్కడే వదిలేద్దామయ్యా. ఎందుకు తెలుసా? అది మన నాశనాన్ని కొని తీసుకొస్తుంది.
గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరుకువేయును అన్న వాక్య లేఖనాల్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేని బట్టి గర్వించొద్దయ్యా, దేని బట్టి అసలు గర్వించకూడదు. దేవుడు అంటాడు కదా, తను తాను తగ్గించుకుని వారిని నేను హెచ్చిస్తాను అంటున్నాడు. మనము దీనుడిగా బ్రతికినప్పుడు ఆ దీనుల ప్రార్థన ఆయన వింటాడు అని లేఖనాలు సెలవిస్తున్నట్లు క్రైస్తవుడికి గర్వము తగదు. క్రైస్తవుడికి గర్వము తగదు. అందాన్ని బట్టి గర్విస్తున్నావేమో, ఉద్యోగాన్ని బట్టి గర్విస్తున్నావేమో, కట్టుకున్న ఇల్లును బట్టి గర్విస్తున్నావేమో, సంపాదిస్తున్న కొడుకులను బట్టి గర్విస్తున్నావేమో, నీకుంటున్న ఇంటి పేరును బట్టి గర్విస్తున్నావేమో. కానీ రాత్రి నేను చెప్తున్నానయ్యా, గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును. నా గర్వం వచ్చేసింది. ఆ గర్వం ఎంతవరకు తీసుకెళ్ళిపోయిందంటే, ఎంతవరకు నా పక్కన కూర్చోడానికి కూడా ఆలోచించిన నా స్నేహితులు బెల్లం చుట్టూ ఏగల వాళ్ళనట్టు వాలిపోయారు. రకరకాల వృత్తులకి సంబంధించిన స్నేహితులు ఉండేవారయ్యా నాకు. చాలా రకరకాల వృత్తులు, అటు రాజకీయానికి సంబంధించిన వారు, ఇటు పోలీస్ వ్యవస్థకి సంబంధించిన వారు, అటు ఇంజనీరింగ్కి సంబంధించిన వారు, చాలా పలుకుబడి కలిగిన వ్యాపారవేత్తలకు సంబంధించిన వారు, అటు సినిమా రంగాలకి సంబంధించిన వారు, ఎన్నో రకాలైన కుటుంబానికి సంబంధించిన గొప్ప గొప్ప స్నేహితులందరూ అప్పుడు నాకు పరిచయం అవ్వడం ప్రారంభించారు. వారు నాకు పరిచయం అయిన తర్వాత నాకు కూడా అనిపించింది, నేను కూడా వారికిలాగా బ్రతకాలని. వారిని చూస్తూ ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నా విధి విధానాలు మారాయి, నా ఆలోచన విధానం మారింది, నా కోరికలు మారాయి. ఇట్లాంటి పరిస్థితిలో 10వ తరగతికి వచ్చేసానయ్యా. 10వ తరగతికి వచ్చేసరికి నా జీవితంలో అప్పుడు నేను అండర్-15 అండర్-16కి మా ఈస్ట్ గోదావరి వైస్ కెప్టెన్గా చేస్తున్నాను క్రికెట్లో. చదువు తప్ప అన్నీ నా దగ్గర ఉండేవి. నేను అస్తమాట్లు క్రికెట్ బ్యాగ్ పట్టుకొని గ్రౌండ్కి వెళ్ళిపోతున్నానని మా ఇంట్లో వారు అప్పు చేసి మరి ఏసీ హాస్టల్లో జాయిన్ చేశారు. మాకు అప్పటి వరకు ఏసీ అంటే ఏంటో తెలియదు అయ్యా. మొదటిసారి మా తల్లిదండ్రులు ఏసీ హాస్టల్లో జాయిన్ చేసేసరికి నేను హాస్టల్లోకి వెళ్ళాక వేరే రాష్ట్రం పిల్లలందరూ అందులో బాగా పరిచయం అయ్యారు. ఆ పరిచయాలు నా బ్రతుకుని మార్చేశాయి. ఆ పరిచయాలు నా జీవితాన్ని మార్చాయి. ఓ రోజు సినిమా రంగాలకి సంబంధించిన నా స్నేహితుడు, ప్రస్తుతం వాడు చెన్నైలో కొన్ని యాప్స్కి ప్రొడ్యూసర్గా చేస్తున్నాడు. మనం ఫోన్లో చూసే యాప్స్ ఉంటాయి చూసారా, ఆహా యాప్స్, నెట్ఫ్లిక్స్, ఇట్లాంటి వాటికి కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ చేస్తూ ఉంటాడు నా స్నేహితుడు. మనం చెన్నై పోతే చాలా మట్టికి అడ్వర్టైజ్మెంట్లో పైన పోస్టర్స్లో ఉండేవి. కొంతమంది స్నేహితులు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడే కాదు కానీ ప్రస్తుతం నాతో చదివిన నా స్నేహితులు నాకు తెలిసి ఇప్పుడు రిజల్ట్ వస్తే నాకు తెలిసి చాలా మట్టుకు కుటుంబాలు ద విన్నింగ్ స్టేజ్లోనే చాలామంది ఉన్నారు. మనకు తెలిసిన ది యంగెస్ట్ ఎమ్మెల్యే నా స్నేహితుడు, నా సీనియర్. నాతో చదివిన నా స్నేహితులు కొంతమంది ఇక్కడే కాదు వేరే దేశాల్లో, రాష్ట్రాల్లో కూడా చక్కటి సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకొని బాగా సంపాదిస్తున్న వారు ఉన్నారు. మంచిగా హాస్పిటల్స్ కట్టుకొని స్థిరపడిన వారు ఉన్నారు. కానీ నువ్వు ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావే అని మీరు అడగొచ్చేమో. అని మాట చెప్తాను, వారందరూ లోకాన్ని అనుభవిస్తుంటే నేను లోకరక్షకుడైన ప్రభువుని అనుభవిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనను అనుభవిస్తే చాలు. మన జీవితంలో ఏది కోల్పోయినా ఆయన తిరిగి ఇవ్వగలిగిన సమర్థుడాయన. హల్లెలూయా. మా జీవితంలో అట్లాగా ఆ 10వ తరగతిలో మా స్నేహితుడు నా జీవితాన్ని ఎట్లా మార్చాడంటే, అందరికీ అవమానపడడం ఇష్టం ఉండదు. ఇష్టం ఉంటుందా? అవమానపరచబడడం ఎవరికి ఇష్టం ఉండదు. పైగా యవనస్తులకి అతి భయంకరమైన అవమానం ఏంటో తెలుసా? సబ్జెక్టులు ఫెయిల్ అయిపోతున్నామని కాదు, అన్నీ ఉండిపోతున్నాయని కాదు, ఉద్యోగం రాలేదని కాదు, లేకపోతే బండి లేదని కాదు. చాలామంది యవనస్తుల హృదయంలో ఉండే తాపత్రయం ఏంటో తెలుసా? వాడికి ఉందరా నాకు లేదు. ఎవరో తెలుసా? ప్రేయసి. అర్థమైందని నేను చెప్పింది? ఇది మనకి తెలియని నిజం. ఇది మనం అనుకుంటాం, లేదయ్యా మా పిల్లలు అట్లాంటి వాళ్ళు కాదు, మా పిల్లలు చాలా యథార్థవంతులు, మా పిల్లలు చాలా సౌమ్య మనస్సు కలిగిన వారు అని మనం అనుకుంటాం. కానీ వాస్తవానికి చెప్తాను, సాతానుగాడు చాలామంది యవన బిడ్డలకు వేసిన ఎరంతా ఒకటే. వారికి ఏదో ఒక ఇంటర్లింక్ వారికి పెట్టాలి. మా స్నేహితుడు వచ్చి అన్నాడు, అయ్యా అబ్బాయిలందరికీ నువ్వంటే బాగా ఇష్టంరా, కానీ ఏ ఒక్క అమ్మాయి కూడా నిన్ను ప్రేమించట్లేదు అన్నాడు. నేను అప్పుడు చదువుతుంది 10వ తరగతి, ప్రపంచమే నాకు తెలియదు. అందులో వీడొచ్చి అంటున్నాడు, ఏ అమ్మాయి కూడా నీ ముఖం చూడట్లేదయ్యా అంటే, ఒక క్రైస్తవ విశ్వాస జీవితాన్ని జీవిస్తున్న నేను ఏమని మాట్లాడాలి తెలుసా? ఎవరు చూసినా చూడకపోతే నాకు ఎందుకయ్యా, ఎవరు చూసినా చూడకపోతే నాకు ఎందుకయ్యా, నన్ను చూస్తున్న దేవుడు ఉన్నాడు కదా అని చెప్పాల్సింది పోయి నాకు బెంగ వచ్చేసింది.
ఎంత బెంగ వచ్చేసిందంటే ఇంకా ఫీజులు దండగా, చదవడం దండగా, ఎవరు నా వైపు చూడట్లేదు, ఇంకా నా బతికేదండగా, ఇంకా నా ముఖం ఎవడో చూడ్డయ్యా అని బెంగగా కూర్చుంటే మా స్నేహితుడు వచ్చి అన్నాడు, ఏమీ కంగారు పడద్దయ్యా, నీ వస్త్ర విధానం మార్చుకుంటే అంతా సెట్ అయిపోద్ది అన్నాడు. తల్లిదండ్రులు, మీకు ఒక చిన్న హింట్ ఇవ్వడానికి ఇష్టపడతాను ఈ రాత్రే. జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే సరి చేసుకోవాల్సిన బాధ్యత ప్రభు మనకిచ్చాడు ఈ రాత్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా, బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. మా స్నేహితుడు తీసుకొచ్చి నా బట్టలు నా పుట్టినరోజుకి మా అమ్మమ్మ గారు తెచ్చేవారయ్యా. మా బట్టలు ఎట్లా ఉండేవి అంటే చొక్కా ఓ రంగు అయితే ప్యాంట్ ఓ రంగు ఉండేది, డిఫరెంట్ కలర్స్ తీసుకొచ్చేవారు మాకు. టైట్గా బెల్ట్ బిగిస్తే వాళ్ళు ఇప్పే వరకు వచ్చేది కాదు. చక్కగా కొబ్బరి నూనె రాస్తే ఈ చెంపకి వచ్చేది, దాన్ని తీసి ఇద్దరికి రాయొచ్చు. అంత చక్కగా నున్నగా పాపిడి దువ్వు మరీ పంపించేవారు ఒక్కొక్కసారి. అలాగుండే నాకు, కొబ్బరి నూనె బ్యాచ్ అనేవారు నన్ను. అలా ఉండే నన్ను మా స్నేహితుడు ఏం చేశారంటే, నాకు మరి వస్త్రాలు లేవు కదండి, మా ఇంట్లో వారు అట్లాంటివి కొనరు కదా, మరి ఎవరిస్తారంటే మా స్నేహితుడు తీసుకొచ్చి వాడి బట్టలు వేసాడు నాకు. వాడి బట్టలు ఎట్లా ఉన్నాయి చెప్పనయ్యా, మనం ఈ హైవే మీద అట్లా పోతూ ఉంటే ఏ పందైనా అడ్డొచ్చింది అనుకోండి, బండి జారిపోయి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అలాగ నాన్ స్టాప్గా అట్లా దేక్కుంటూ వెళ్ళిపోయామనుకోండి, మన ప్యాంట్ ఎట్లా కొట్టుకుపోద్దయ్యా, మొత్తం అన్నీ కన్నాలే. ఆ కన్నాల ప్యాంట్ తీసుకొచ్చి నాకు వేసాడు. మొదటిసారి ఆ ప్యాంట్ వేసుకోగానే ఇదేంటయ్యా బాబు దోమలు గుట్టేస్తాయి, ఇదేంటయ్యా బాబు మొత్తం గాలేసేస్తుంది అనుకున్నాను. కానీ మా స్నేహితుడు అన్నాడు, ఇదేరా ప్రస్తుతం ట్రెండింగు, ఇది వేసుకోవాలి నువ్వు అని బలవంతంగా వేసేసాడు. వేసిన తర్వాత చెప్పాను కదా, పొగడ్త మన బ్రతుకుని పాడు చేస్తుందని. ఏమన్నాడు తెలుసా, నాకన్నా బాగా నీకే నప్పిందరా, నాకన్నా బాగా అన్నాడు. ఇంకంతే, ఇంకేం చేస్తాం, వేసేసుకున్నాం. ఫ్రీగా వస్తే మనం ఏమంటారు, సామెత ఉంటుంది కదా, ఫ్రీగా వస్తే పెనాయిలు కూడా తాగేస్తారంట. మా స్నేహితుడు రంగురంగుల జుబ్బాల బనీలు తీసుకొచ్చి నా ఒంటికి వేసాడు. అది కూడా చాలా వింతగా అనిపించింది. మొత్తం హెయిర్ అంతా జాగ్రత్తగా తుడిచేసి కొబ్బరి నూనె కాస్త తీసేసి, వాడు చాలా మంచి క్రీమ్ ఏదో వాడేవాడు, అది తీసుకొచ్చి నా జుట్టుకు పామి, చాలా ఒత్తుగా ఉండేదండి నా జుట్టు. మంచిగా 3 రంగులు తీసుకొచ్చి ఎదర పామి జాగ్రత్తగా నలిపిలా సన్న పిలకలాగా ఒకటి చేశాడు. చేసిన తర్వాత వెనకాల కూడా చాలా ఎక్కువ జుట్టు ఉండేది. దాన్ని తీసుకొచ్చి స్ట్రైట్నింగ్ మిషన్ ఉంటుంది చూసారా, మనం చాలామంది వాడతారు. స్ట్రైట్నింగ్ మిషన్ తీసుకొచ్చి ఈ వెనకాల మొత్తం నున్నగా చేసేసి ఒక పెద్ద పిల్లక వేసేసాడు. ఇది వేసిన తర్వాత, అంటే మనం రెడీ చేసే వాళ్ళు ఎవరొకరు ఉంటారు కదా, అలాగా వేసిన తర్వాత చెవికి కన్నాలు పెడతాన్నారయ్యా. నేను అన్నాను, కన్నాలు పెడితే మా అమ్మ అన్నం పెట్టదు, మీరు ఏం చేస్తారంటే, మా స్నేహితులు మ్యాగ్నెట్ చెవి పోగులు తీసుకొచ్చి ఈ చెవికి పెట్టారు. మ్యాగ్నెట్ చెవి పోగులు తెలుసు కదా, అవి తీసుకొచ్చి ఎక్కడెక్కడ పెట్టి చాలామంది టాటూస్ వేసుకున్నారు మా స్నేహితులు. నాకు ఈ మెడ దగ్గర నుంచి ఇదంతా వేశారు. ఎందుకంటే నేను హాస్టల్ కదా, నేను మా స్కూల్లో ఏం చేస్తున్నా, పాపం మా అమాయకులైన మా కుటుంబానికి ఏవీ తెలియదు అనుకుని ఇట్లాగ రెడీ అయిన తర్వాత 200 రూపాయలు చెప్పులు అంటే ఎక్కువయ్యా, 200-300 రూపాయల చెప్పులు అవి తీసేసి మా స్నేహితుడు అన్నది కూడా ఈ షూ 8,000 ఉంటుంది. అమ్మో, మా ఇంట్లో 4 నెలలు బతకొచ్చు అనిపించింది. ఆ షూ తీసుకొచ్చేసాక మా స్నేహితుడు ఒక మాట చెప్పాడయ్యా, అదేంటి తెలుసా, ఇంక మనల్ని ఎవరో చూడరా, జోషినే చూస్తారు అనగానే ఎంత మురిసిపోయానో, ఎంత సంతోషపడ్డానో. కానీ ఈ రాత్రి ధైర్యంగా మీకు మాట చెప్తానయ్యా, నా వస్త్ర విధానాన్ని బట్టి నా స్నేహితులు సంతోషపడ్డారేమో, కానీ ఒక సేవకుడు అవ్వాల్సిన నేను నా వస్త్ర విధానం చూసి మా తల్లి కుప్పకూలిపోయి గుండెలు బాదుకుని ఇచ్చేస్తుంది. అయ్యా, నువ్వు ఉన్నతమైన సేవకుడై అనేక ఆత్మలు ప్రభు కోసం రక్షించాలని మేము పస్తులుండి మేము అప్పులు చేసి నేను చదివిస్తుంటే నువ్వు వేసే ఆశలు ఏంటయ్యా, నీ బ్రతికేంట ఎట్లా మారిపోయింది, నీ వస్త్ర విధానం ఏంట ఎట్లా మారిపోయింది అని అంటే నేను అన్నాను, నా జుట్టు నా ఇష్టం, నా బట్టలు నా ఇష్టం, నాకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను, నీకేంటి నొప్పి, నచ్చితే చూడు, నచ్చకపోతే చూసి చూడనట్టు వెళ్ళిపోమ్మా అని వ్యతిరేకంగా తిరగడం ప్రారంభించాను. కానీ రాత్రి భయము వణుకుతో మాట చెప్తానయ్యా, ఆయన ప్రతిదానికి లెక్క తేల్చేవాడు. ఈ రాత్రి నేను మాట చెప్తాను, మన డ్రెస్సింగ్ మన ఆత్మీయ అడ్రస్ చెప్తుంది. మనం వేసుకునే వస్త్ర విధానము మన ఆత్మీయ స్థితి ఏంటో చెప్పిద్ది.
ఇవాళ నేనంటాను, తల్లిదండ్రులు జాగ్రత్త. మీ పిల్లల్లో ఒక్క వస్త్ర విధానం మార్పు వచ్చినా వారిని చెడిపేవారు ఎవరో వారు బ్రతుకులో ఉన్నారని జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే చిన్న చిన్న మార్పులే తర్వాత పెద్ద పెద్ద ప్రమాదాలకి దారితీస్తుంది. ఇవాళ నేను ధైర్యంగా ప్రభు సన్నిధిలో నిలబడి చెప్తాను, నేను ఏదైతే ఆనాడు చేశానో ఇవాళ సమస్తము ప్రభువుకి అప్పగించేశాను. అందుకే నా తల్లొద్దు అని పెట్టి 10 సంవత్సరాలు అయింది. నా ముఖం మీద పౌడర్ రాసి 10 సంవత్సరాలు అయింది. నా ఒంటి మీద మా సంఘబెడ్లో ఒకప్పుడు నేను జతబట్టలు 25,000 20,000 కొని నేను మా సంఘబెడ్డలు తీసుకొచ్చి, అయ్యా ఈ 100 రూపాయలు 200 రూపాయలు చొక్కా వేసుకుంటా బాబా అంటే దాన్ని చేతులు కట్టుకొని స్వీకరించే స్థితిలో ఉన్నాను. ఎందుకు? కొనుక్కోలేక కాదయ్యా, ఏదైనా నా కాళ్ళ దగ్గర పడేసే స్థితి దేవుడు నాకు ఇచ్చినా ఇంకా మళ్ళీ వెనక్కి ఎందుకు చూడలేదు తెలుసా? మనకు విలువ మన హెయిర్ స్టైల్ బట్టి రాదు, మనకు విలువ మనం రాసే పౌడర్ బట్టి రాదు, మన విలువ మనం వేసే వస్త్రాలు బట్టో, మనం తిరిగే వాహనాలు బట్టో, మనం వాడే ఫోన్లు బట్టో, మనం తిరిగే బళ్ళు బట్టో రాదయ్యా విలువ. నేను ఇవాళ ధైర్యంగా నిలబడి చెప్తాను, మనకు విలువ మన హృదయములో నివసించు దేవుడే మనకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మిమ్మల్ని మానేయమని నేను చెప్పట్లేదు, కానీ నేను అంటానయ్యా, దేని ద్వారా విలువ వస్తుందో ఈ రాత్రిను పరిశీలన చేసుకో. నా దేవుడు అట్లాగా ఎన్నోసార్లు నన్ను గద్దించిన. చిన్నప్పటి నుండి నాకుండే ఒకే ఒక పిచ్చి, నాకు రాజకీయ పిచ్చి బాగా ఎక్కువ. ఇక్కడ యవనస్తులు అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే, జెండా కూలీలు ఎవరన్నా ఉంటే నా 2 చేతులు జోడించి మీకు మాట చెప్తాను. నేను 2013 ఈస్ట్ గోదావరి మనకు తెలంగాణ పోరు వచ్చినప్పుడు మొత్తం ఈస్ట్ గోదావరి అందరికీ, అంటే నాకు తెలిసి నా హ్యాండ్ ఓవర్లో 20 నుంచి 25 కాలేజెస్ ఉండేవి. అన్ని కాలేజెస్కి నేను కన్వీనర్గా చేశాను. నాకు అప్పుడు ఒక సామెత ఉండేది, యవనస్తుల మీటింగ్లో చెప్పినట్టు జ్ఞాపకం నాకు. ఐ డోంట్ వాంట్ బి ఏ కింగ్ బట్ ఐ వాంట్ బి ఏ కింగ్ మేకర్. రాజుగా ఉండకూడదు, రాజులను చేసేవాడుగా ఉండాలని. చాలా స్నేహితుల బలం. ఎంత స్నేహితుల బలం అంటే, చిన్నప్పుడు నా పక్కన ఒక్కడ కూడా కూర్చోడానికి ఇష్టపడేవాడు కాదు. కానీ నేను ఇంటర్కి వచ్చేసరికి నా స్నేహితుల సంఖ్య ఫోన్ నెంబర్ లెక్క పెట్టుకుంటే సుమారు ఒక 2,600 మంది పైనే స్నేహితులు నాకు. మా కాకినాడే కాదు, ఇక్కడ రాజమండ్రిలో కూడా చాలా పొలిటికల్ స్పీచ్లు ఇవ్వడానికి అప్పట్లో పదవులు ఉన్న వారితో చాలా సహకరించి పనిచేసిన వాడిని నేను. నా జీవితంలో ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. చిన్నప్పుడు మా ఇంట్లో 1, 2, 3 అని లెక్క పెట్టేసరికి ఎక్కడున్నా చేతులు కట్టుకుని అమ్మ ముందర నిలబడి వణికే నేను, మా ఇంట్లో వారు 1 గంట అయినా 2 అయినా 3 అయినా నన్ను ఎత్తుక్కునే స్థితికి దిగజారిపోయారు. నా కొడుకు ఏమైపోతున్నాడో అని అనుకొని బెంగొచ్చేసి మా ఇంట్లో వారు నా వెనకాల తిరగడం ప్రారంభించారు. చిన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉండే మా ఇల్లు ఒక్కసారిగా నేను పాపాన్ని అనుభవించడం ప్రారంభించాక మా ఇల్లు వాతావరణం అంతా మారిపోయింది. అమ్మా, ఇట్లాంటివి మన కుటుంబాల్లో చాలా జరుగుతున్నాయి. ఇవాళ పిల్లలు తాగుబోతులుగా తిరుగుబోతులుగా మార్చబడి, ఏ తల్లినైతే ఒకప్పుడు ముద్దాడి ప్రేమించారో, ఏ తండ్రినైతే నోరారా తెరిచి గౌరవించారో, ఇవాళ అదే నోటితో వారి తల్లిని తండ్రిని దూషించని యవనస్తులు లేరా? 100% ఉన్నారు. వారికి నచ్చింది ఇస్తే స్టేటస్లో మా మమ్మీ గొప్ప, వారికి నచ్చింది కొంటే మా డాడీ ఈజ్ మై సూపర్ హీరో అని వాట్సాప్లో ఒక 2-3 స్టేటస్లు పెట్టి పక్కన పడేసే చాలామంది యవనస్తులు లేరా అంటే 100% ఉన్నారు. అవసరానికి వాడుకునే పిల్లలు అని అనొచ్చేమో. నేను అంతే, అవసరానికి వాడుకొని మన జీవితంలో కొన్ని మెట్లు ఎక్కాక తల్లిదండ్రుల్ని పూర్తిగా వదిలేశాను. క్రూరమైన మనస్సు వచ్చేసింది. ఎందుకే నా చదువు చెప్పలేదు కదా మీకు. ఇక్కడే రాజమండ్రి జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో నేను మెడికల్ స్టూడెంట్ని. ప్రభు సేవలోకి వచ్చాక సమస్తము వదిలేసి నా ప్రభు దగ్గరికి వచ్చేసాను. వదిలేస్తే దేవుడు నాకు తిరిగి ఇచ్చిన బహుమానం ఏంటో తెలుసా? వదిలేసిన దానికన్నా 4 అంతల ఆశీర్వాదాన్ని దేవుడు దయచేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయ్యా, నా జీవితంలో మా అమ్మగారు 2 సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఏంటంటే, యేసయ్యా, నా కొడుకు బ్రతుకుండే కన్నా వాడు త్వరగా చచ్చిపోతే బాగున్నాయి కానీ మా అమ్మ 2 సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఏ కొడుకైతే సేవకుడిగా అవ్వాలని మా తల్లి సంతోషపడిందో అదే తల్లి నేను చచ్చిపోవాలని 2 సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. నాకు అంత మంచి పేరు ఏమి ఉండేది కాదు. అస్తమాట్లు స్టేషన్లు వెంబడి, పార్టీ ఆఫీసులు వెనకాల, వారి వెనకాల వీరి వెనకాల, వాడు తెలుసు వీడు తెలుసు అని
ప్రతి ఒక్కరు వెనకాల తిరగడం. నా 10వ తరగతి, నేను ఇంటర్ రాసిన 2 ఎగ్జామ్స్, నేను మెడికల్ కాలేజీలో రాసిన ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అన్నీ రికమెండేషన్లే. పెద్ద పెద్ద వాళ్ళందరూ రికమెండేషన్ చేసి, ఎందుకంటే నేను బైక్ ర్యాలీ పడితే సుమారు 300 నుంచి 600 బళ్ళు వచ్చేవి. పెట్రోల్ కొట్టించినా కొట్టించకపోయినా ఒక శాడిస్టిక్ మైండ్ సెట్ అనమాట నాది. ఎప్పుడైతే పాపంలో పడ్డానో ప్రత్యేకమైన బ్రతుకుని జీవించాలని అందరి మధ్యన ఒక వ్యతిరేక స్వభావాన్ని చూపిస్తూ ఉండేవాడిని. గొడవలకు పోతే నాకు కోపం రాకపోతే వాళ్ళందరి ముందర బ్లేడ్తో నా చేతులను కోసేసుకొని రక్తం అట్లా వస్తుంటే వాళ్ళందరి ముందర ఆ రక్తాన్ని త్రాగుతూ చాలా విపరీతమైన పనులు చేసేవాడిని. యేసు ప్రభు అంటే వ్యతిరేకత వచ్చేసి, యేసు ప్రభు అంటే ద్వేషం వచ్చేసి దేవుడు మమ్మల్ని దీవించాడయ్యా. చక్కటి బాల్కనీ చర్చ్ దేవుడు ఇచ్చాడు. ఒక 2-3 బ్రాంచ్లు ప్రభు మాకు అనుగ్రహించిన మా చర్చి బలిపేట మీదేమో సిగరెట్ పెట్టుకొని, మా మందిరం పైనేమో బీర్ సీసాలు దాచి నేను నా స్నేహితులు ఆ పార్టీలు చేసుకునే పరిస్థితికి దిగజారిపోయాను. యేసు ప్రభు దేవుడు కాదని నమ్ముతూ సండే స్కూల్ పిల్లలకు పంచిపెట్టే బైబిల్స్ ఇక్కడికే లాలాచెరు దగ్గర మాకు ఫ్లాట్ ఉండేది. ఆ ఫ్లాట్కి తీసుకొచ్చి నేను నా స్నేహితులు చలిమంట కాసుకోవడానికి బైబిళ్ళన్నీ అంటించేసి ఆకాశం వైపు తిరిగి ఎట్లా చిటికేసి యేసు ప్రభుని అనేవాడిని, నువ్వు నిజంగా దేవుడు అయితే ఏ వర్షాన్నైనా పంపి ఆపేయచ్చు కదా అని యేసు ప్రభుని ఎగతాళి చేయడం ప్రారంభించాను. మా అమ్మగారు నాకు వాక్యం చెప్పేది, ఎన్నిసార్లు గద్దించినను మరి లోబడిన వాడు తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవును అన్న మాట చెప్పి నన్ను హెచ్చరిస్తూ ఉంటే బైబిల్ మీద ఇంకా కోపం వచ్చేసి బైబిల్ ఎట్లాగా మధ్య పేజీ ఓపెన్ చేసి కాండ్రించి బైబిల్ మధ్యలో ఉమ్మేసి ఆకాశం వైపు తిరిగి యేసు ప్రభుని నానా బూతులు తిట్టిన పాస్టర్ గారు అబ్బాయిని నేను. నా జీవితం ఎట్లా ఉండేదంటే, రాజమండ్రికి వచ్చాక 1,50,000 పెట్టి మా ఇంట్లో తెలియకుండా బండి కొనుక్కున్నాను. బైక్ రేసులు, కార్ రేసులు అంటే అమితమైన పిచ్చి నాకు. మన రాజమండ్రి నుండి మన వైజాగ్, కాకినాడ వెళ్ళే హైవేల మధ్యన రోజు బైక్ రేసులకు పోతూ ఒక్కొక్క రాత్రి 70,000-60,000 వేలు సంపాదించగలిగిన స్థితికి వచ్చేసాను. నా వయసు 21 అయితే నా స్నేహితుల్లో కొంతమంది వయసు 30, 40, 50 సంవత్సరాలు ఉండేవి. వారందరి మధ్యన కూర్చొని లేనిపోని జ్ఞానమంతా నేర్చుకొని విచ్చలవిడితనానికి అలవాటు పడిపోయాను. నా పుట్టినరోజు వస్తే రోడ్డు నిండా ఫ్లెక్స్లే, హ్యాపీ బర్త్డే జోష్ అన్నయ్య. ఈ రాజమండ్రి మొదలుకొని మా కాకినాడ వరకు ఎన్ని వైన్ షాపులు అయితే ఉంటాయో అన్ని వైన్ షాపులో బర్త్డే పార్టీలు జరిగేవి. కారు బోనెట్ మీద కూర్చొని బొత్తాలు పెట్టేవాడిని కాదు, అవన్నీ తీసేసి ఇట్లా కాలర్ వెనకాలకి ఎగరేసి నా అంత తోడు ఇంకొకరు లేడని భ్రమలో బ్రతకడం ప్రారంభించాను. నా స్నేహితుల సంఖ్య చాలా ఎక్కువ, అందరూ చాలా మూర్ఖులే. నా కళ్ళ ముందర తల్లిదండ్రులు కొడుతున్నవారే. చాలా మూర్ఖ స్వభావం కలిగిన స్నేహితులు నాకు పరిచయస్తులు అయిపోయారు. మనసంతా మారిపోయింది, చెడ్డలవాట్లు వచ్చేసాయి. మాతో ఫ్రెండ్షిప్ చేయాలన్నా వాడికో రేంజ్ ఉండాలి అన్నది నియమం పెట్టుకొని మా బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే బండి కానీ కారు కానీ కంపల్సరీ ఉండాలి. వేరే వారు ఎవరు మా దాంట్లో జాయిన్ అవ్వడానికి వీరు లేదు. అంత మంచి సర్కిల్ని మెయింటైన్ చేస్తే ఇక్కడే కాదయ్యా, అన్ని రాష్ట్రాల్లో చాలా మంచి వారిని మా మదిలో పెట్టుకొని చక్కగా హ్యాపీగా బ్రతుకుతున్న వారము. సినిమాల్లో చూపించే దానికన్నా నాకు తెలిసి 3 అంతలు ఎక్కువ ఎంజాయ్ చేసి ఉంటానేమో. అవన్నీ నా బ్రతుకులో కొనసాగుతూ ఉంటుంటే బండి సైలెన్సర్కి కన్నాలు పెట్టేసి ఇట్లాంటి ప్రార్థన జరుగుతుంటే పెద్దగా సౌండ్లు చేసుకుంటూ నా సైలెన్సర్కి ఒక పొడిగాటి ఓస ఒకటి ఉండేది. ఆ ఓసను చైన్లతో కట్టేసి మొత్తం 30-40 కిలోమీటర్లు తిరిగిన తర్వాత అది వేడెక్కిన తర్వాత ఆ ఓసను ఇలా గుడ్డతో పట్టుకొని ఎవరి మీదకు పడితే వాడి మీదకి విసిరేస్తూ ఉండేవాళ్ళం. నా వేళ్ళ మీద ఎప్పటికీ ఆ గుర్తులు అట్లా ఉంటాయి. స్టేషన్లో పెట్టి కొట్టిన మా బంధువులకి వెనకాలకు ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో స్టేషన్ బయట ఉండేవాళ్ళం. ఈ 10 నిమిషాల్లో స్టేషన్ బయటకు వస్తే కొంతమంది మహా తెలివైన వాళ్ళు ఏమనేవారు తెలుసా, అన్నయ్య నువ్వు ఎంత గ్రేట్ అన్నయ్య, నువ్వు ఎంత సూపర్ అన్నయ్య, నేనేదో మంచి పని చేసినట్లు, నేనేదో దేశం క్షేమం కోసం పోరాడినట్లు, నేనేదో మంచిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఈ పనికిమాలి స్నేహితులందరూ నన్ను బాగా పొగుడుతూ ఉంటే ఎంత సంతోషం వేసేసేదో నాకు. ఈ సంతోషాల మధ్యన మునిగిపోయిన నా జీవితం, నేను అనుకున్నాను జీవితం అంతా ఇలానే ఉంటుందని. కానీ రాత్రి భయముతో చెప్తున్నాను, రేపటి దినమును గూర్చి అతిశయపడద్దు. ఏ దినమున ఏది సంభవిస్తుందో అది నీకు తెలియదు. నా 2 చేతులు జోడించి నా దేవాది దేవుని యొక్క కోపం చూచినవాడిగా, నా దేవాది దేవుని యొక్క ఉగ్రత చూచినవాడిగా ఈ రాత్రి చెప్తున్నానయ్యా, రేపన్న రోజు మనం అనుకున్నట్టు ఉండదు. చాలా చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయాను. మా చెల్లెళ్ళు వచ్చి, అన్నయ్య నువ్వు మా అన్నయ్యవని చెప్పుకోవడానికి సిగ్గేస్తుందయ్యా అని అంటే, చిన్న
చాకు లాంటిది తీసుకుని మా చిన్న చెల్లి చేయి కోసేసిన అన్నయ్య నేను. దేవుడంటే విరక్తి పుట్టేసి ఉదయం యూత్ మీటింగ్లో ఒక సందర్భం చెప్పాను చూసారా, నా వల్ల నా స్నేహితుడు చచ్చిపోయాడని. అలాంటివి ఒకటే కాదయ్యా, చాలా స్నేహితులు ఉన్నారు అట్లాంటి వాళ్ళు. నా మూర్ఖ స్వభావం వల్ల ఎంతోమంది యవనస్తుల జీవితాన్ని పాడు చేశాను. ఇలాంటివన్నీ చూస్తున్న మా తల్లి ఒకే ఒక్క ప్రార్థన, ఈ కొడుకు బ్రతుకుండే కన్నా వీడు చచ్చిపోతే బాగున్నాయ్యా, నీ నామానికి అవమానం తీసుకొస్తున్నాడయ్యా, వీడు మరణిస్తే బాగుండని 2 సంవత్సరాలు మా అమ్మ ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. నేను ఇంచుమించు 3.5 నెలల తర్వాత మా ఇంటికి వచ్చా. అప్పటికే నా కాళ్ళకి చాలా ఇంజక్షన్లు గుర్తుండేవి, నా చేతి మీద చిన్న చిన్న ఇంజక్షన్ మచ్చలు ఉండేవి. మా ఇంటికి వచ్చాను, చాలా మత్తు పదార్థాలకు బాగా అలవాటు అయిపోయింది నాకు. తిండి తప్ప అన్ని అలవాట్లు వచ్చేసాయి. భోజనం చేసి సుమారు ఒక 3.5 నెలలు అట్లా అయ్యింది. మా ఇంటికి వచ్చాక నాతో ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా మా అమ్మాయి మాట్లాడేది. చాలా విపరీతమైన గొడవలు, నా 4 ఏళ్ళు అంటుకుపోయి ఉండేవి వారి మీద. ఇంట్లో కుర్చీలు, అద్దాల మంచాలు అన్నీ పగిలిపోయి ఉండేవి. అట్లాంటి స్థితిగతి మధ్యన మా అమ్మ అంది, అయ్యా మన ఇంటి వెనకాల క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది, కీబోర్డ్ వాయిస్తావా అని అడిగింది. కీబోర్డ్ వాయించడం అంటే దేవుని పాటలు పాడినా అందులో సినిమా పాటలే వాయించేవాడిని. వెనక్కి పోయి ఆ ప్రార్థనలో కీబోర్డ్ వాయిస్తున్నాను, కూర్చోలేక మధ్యలోనే వచ్చేసాను. ఆ రోజు వాక్యం చెప్తున్న దైవజనుల పేరు బట్టి శ్రీని గారు. ఆయన వాక్యం చెప్తున్నప్పుడు పరమందున్న దేవుడు ఆయనతో మాట్లాడుతున్న మాట, అయ్యా 2014 నుంచి జోషి ప్రశాంత్ని నేను సేవకుడిగా వాడుకుంటానని ప్రభు మాట్లాడారు. హల్లెలూయా. ఈ మాట ప్రార్థన అయ్యాక మా తల్లిగారికి చేర్చబడింది. మా అమ్మకి ఎంత సంతోషం అంటే, దేవుడు మాట్లాడాడు అనగానే గదిలో పడుకున్న నా దగ్గరికి వచ్చి నా తల మీద చెయ్యేసి అంటుంది, అయ్యా దేవుడు నిన్ను 2014 నుంచి సేవకుడిగా వాడుకుంటాడంట అని చెప్పగానే చాలా విపరీతమైన కోపం వచ్చేసి, ఆ తల్లితో మాట్లాడాల్సిన మాటలు అవి కాదయ్యా, చాలా విపరీతమైన మాటలు మాట్లాడి నేను సేవ చేయను, అందరింటికి పోయి అడుక్కు తినాలా, అందరింటికి పోయి మా దేవుడు గొప్పోడు మా దేవుడు గొప్పోడు అని నేను ప్రకటించాలా, ఇట్లాంటివి నేను చేయను అని చాలా విపరీతమైన మాటలు మాట్లాడిన రాత్రి. ఆ రోజు రాత్రే సుమారు 1 గంట ప్రాంతానికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. ఉదయాన్నే లేచాక మా అమ్మగారికి చెప్తే హాస్పిటల్ తీసుకెళ్ళింది. డాక్టర్ గారు అన్నారు, చిన్న ఆపరేషన్ చేయాలమ్మా, ఆపరేషన్ చేస్తే 3 రోజుల్లో బాగైపోతాడు, ఏం కంగారు పడొద్దు అన్నారు. ఆపరేషన్ అనగానే ఉదయం చెప్పారు, మధ్యాహ్నం బ్లడ్ టెస్ట్కి వెళ్ళాను, సాయంత్రం ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. ఆపరేషన్ చేయడానికి వెన్నుపూస దగ్గర ఇంజెక్షన్ ఇచ్చారు. ఇంజెక్షన్ ఇవ్వగానే జరిగిన విషయం ఏంటంటే, ఆయన ఎక్కించిన మత్తు నాకు ఎక్కట్లే. ఎందుకంటే నాకు అలవాటైన మత్తు దానికి మించి వారు ఎక్కించిన మత్తు ఎక్కకపోతే ఒక 20 నిమిషాలు ఆగి ఆపరేషన్ ప్రారంభించారు. సుమారు 1 గంటన్నర 2 గంటల సేపు ఆపరేషన్ చేశాక 2 రోజులు హాస్పిటల్లోనే ఉన్నాను. 3వ రోజు డిశ్చార్జ్ చేసి మా ఇంటికి తీసుకొచ్చారు. మా తల్లి ఎప్పుడు దొరికితే అప్పుడు సువార్తే. మా అమ్మగారు అంటున్నారు, చూసావయ్యా యేసయ్య నిన్ను కొట్టాడు, ఆపరేషన్ అయింది, మంచాన పడ్డావు, నువ్వు బాగుపడాలన్నా నువ్వు స్వస్థత పొందాలన్నా నీ పాపాలు ఒప్పుకొని ప్రభు సన్నిధిలో సాక్ష్యం చెప్పాలయ్యా అని అన్నారు. నేను అనుకున్నాను, అన్ని రాళ్ళు విసిరేస్తే ఏదో రాయి పడిద్ది కదా, నేను ప్రభు సన్నిధిలో సాక్ష్యం చెప్పేస్తాను, ఆయన నన్ను బాగు చేస్తే యథావిధిగా మరలా రోడ్ల మీద పడి తిరిగేచ్చు అనుకొని December 31 నైట్ 2013 ఇట్లానే బలిపేట మీద నిలబడి సాక్ష్యం చెప్తున్నాను. మా సంఘ బిడ్డలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. కీబోర్డ్ వాయించేశాను, చక్కగా సాక్ష్యం చెప్పడానికి నిలబడి సాక్ష్యం చెప్తుంటే మా సంఘ బిడ్డలు అనుకుంటున్నారు, ఆపరేషన్ అయితే అయింది కానండి, మా పాస్టర్ గారు అబ్బాయి మారిపోయాడయ్యా, చాలా చక్కగా మారు మనసు పొందాడయ్యా అని అనుకుంటున్నారు. కానీ నేను చెప్తున్న సాక్ష్యం అబద్ధ సాక్ష్యం. అబద్ధం అని ఎందుకు అంటున్నానంటే, పెదవుల్లోంచి వస్తుంది కానీ ఎక్కడి నుంచి రావట్లేదు, హృదయంలో నుంచి రావట్లేదు. దేవుని దగ్గర ఎవరు అబద్ధం ఆడకండి, ఆయన సన్నిధిలో అబద్ధం ఆడడం చాలా ప్రమాదం. అననీయ సెపేరా కోసం మనకు తెలుసు కదా, ఇంతకే అమ్మేవా అని అనగానే ఎంత చక్కగా అబద్ధం చెప్తారో, ఇంతకే అని నేను కూడా అట్లాంటి సాక్ష్యం చెప్తుంటే
ఆ రోజు రాత్రి నాకు తెలిసిన అనుభవాన్ని మీతో పంచుకుంటాను. ఇంతవరకు నా హస్తములు పట్టుకున్న దేవాది దేవుడు ఆ రోజు సాక్ష్యం చెప్తుండగానే ప్రభు నా చేతులను విడిచిపెట్టేశారు. అలా నిలబడి సాక్ష్యం చెప్తుండగానే ఆపరేషన్ చేసిన కుట్లు విడిపోయాయి. అలా నిలబడుతుండగానే ఆ కుట్లలోంచి రక్తం అట్లాగా రావడం ప్రారంభించింది. నీరసమైపోయానయ్యా, నొప్పి భరించలేకపోతున్నాను. రక్తం అలా బయటకు వస్తే నీరసమైపోయి సాక్ష్యాన్ని ముగించి మా ఇంట్లోకి తీసుకెళ్ళి రక్తాన్ని తుడిచి బలానికి సెలైన్స్ ఎక్కించి 2014 జనవరి 1 కృతజ్ఞత ప్రార్థన అయిపోయాక మరలా తీసుకెళ్ళి నేను ఏ హాస్పిటల్ అయితే పుట్టానో, సూర్యతేజ హాస్పిటల్, ఆయన పేరు రెడ్ నైట్ గారు, ఆయన దగ్గర తీసుకెళ్ళి చూపిస్తే చిన్న పుండే, ఏవి కంగారు పడద్దు, కుట్లు విడిపోయి అంతే, మరలా తిరిగి కుట్లు వేయడానికి అవకాశం లేదు, సో మందులు ఎక్కిస్తే తగ్గిపోద్దన్నారు. నేను అన్నాను అయితే మందులు ఎక్కించండి, హాస్పిటల్లోనే ఉన్నాను. మందులు ఎక్కించడం ప్రారంభించారు. మరుసటి రోజు ఉదయాన్న నా ఒంటి మీద ఉండే వస్త్రాలు మొయ్యలేకపోతున్నాను. ఒంటి మీద ఉండే వస్త్రాలు మొయ్యలేకపోతుంటే తర్వాత మంచం దగ్గర నుంచి ఇలా నిలబడితే కాళ్ళు వణుకుపోతున్నాయి. స్పూన్ పట్టుకుంటే స్పూన్ చేయి జారిపోతుంది. ఏంటి ఎట్లా అవుతుంది? రాత్రి అయ్యేసరికి చలి జ్వరం వచ్చినట్లు వణుకుపోతుంటే 2-3 దుప్పట్లు కప్పి మా అమ్మ కౌగులు వేసుకొని పడుకున్నా చలి ఆగట్లేదు. సరే టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా ఏమన్నా వచ్చిందేమో, ఫీవర్ కూడా నార్మల్ అవ్వట్లేదు అని అన్ని పరీక్షలు చేస్తే అన్నీ నార్మల్ వచ్చాయి. అందులో ఏం కనిపించట్లే. నేను చూస్తేనేమో క్షీణించిపోతున్నాను. కళ్ళు రంగు మారిపోయి, కళ్ళు లోపలికి పోయి, పెదాలు ఎండిపోయి, శరీరం ఎంత బలహీనం అయిపోయిందంటే అస్సలు ఓపిక లేని పరిస్థితి. ఓ రోజు శుక్రవారం రాత్రి మా అమ్మ ప్రార్థన చేయడానికి వెళ్ళింది. దేవుడు ఆమెకు దర్శనాన్ని చూపిస్తే శనివారం ఆ డాక్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా పలానా దర్శనం ఇట్లాగుంది, ఇలాంటి పరీక్ష ఒకటి చేయండి అని చెప్పి ఆ పరీక్షను సూచిస్తే, ఇప్పుడైతే అన్ని ల్యాబ్స్లో చేస్తున్నారు కానీ ఆ టైంలో అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆ పరీక్ష చేసేవారు. ఆ రోజు రాత్రే నన్ను ఎమర్జెన్సీగా తీసుకెళ్ళి వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళి చెక్క బల్లది బాగా జ్ఞాపకం నాకు, ఆ చెక్క బల్లమే పడుకోబెట్టారు. ఆ డాక్టర్ గారు కూడా చాలా హడావిడిగా నా దగ్గరికి వచ్చి, మా సంఘబిడ్డలు, మా బంధువులు కొంతమంది నా కాళ్ళు చేతులు పట్టుకున్నారు. వారు పట్టుకున్నాక కదిలిపోతానేమోనని గట్టిగా పట్టుకున్నారు. డాక్టర్ గారు వచ్చి అంటున్నారు, చిన్నదేనయ్యా, నువ్వేమీ కంగారు పడద్దు, అస్సలు కదలొద్దన్నారు. అలాగే అనుకున్నాను. నా కళ్ళు మూసేశారు, నోరు నొక్కేశారు. నా టీషర్ట్ ఎట్లా మెల్లిగా ఓపెన్ చేసి ఒక క్రీమ్ ఉంటుంది, నమ్మింగ్ క్రీమ్, అది మత్తుకు రాస్తారు. నేను ఈసీజీకి రాశారేమో అనుకున్నాను. అది నా టీషర్ట్ ఓపెన్ చేసి ఛాతంతా రాశారు. రాసిన తర్వాత ఆయన వేలు తీసుకొని ఇట్లా గట్టిగా తడిమి 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 ఈ ఎముక దగ్గర ఇట్లా ఆగాడు. ఆయన ఆగిన తర్వాత నా చెవి దగ్గర అంటున్నాడు, చిన్న ప్రిక్, చిన్నదే, నువ్వేమీ కదలొద్దన్నాడు. ఏంటి ఎట్లా చెప్తున్నాడు అనుకున్నాను. ఆ బలమైన సూది తీసుకొని, నాకు మొత్తెక్కదన్న సంగతి ఆయనకి తెలీదు, ఆ సూది తీసుకొని నా ఎముకల మధ్యలోకి గుచ్చడం ప్రారంభించాడు. ఆ ఎముక మధ్యలోకి వెళ్తున్నప్పుడు నా జీవితంలో ఎప్పుడు అట్లాంటి నొప్పి అనుభవించలేదు. ఆ సూది ఎముక మధ్యలోకి వెళ్ళాక అరవడానికి నా దగ్గర శక్తి లేదు, నోరు నొక్కేశారు. ఎముక మధ్యలో ఉండే మూలుగు ఉంటుంది చూసారా, ఆ మూలుగు ఎట్లా వెనక్కి లాగుతుంటే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎన్ని నరాలైతే ఉంటాయో అవన్నీ గిలగిల కరెంట్ షాక్ కొట్టినట్టు కొట్టేసుకుంటుంటే వారందరూ నా చేతులు కాళ్ళు గట్టిగా పట్టుకున్నారు. గిలగిలా ఊగిపోతున్నాను. ఆ మూలుగు తీసిన ఆయన ఇట్లా ఇంజెక్షన్ బయటకు తీసి ప్లాస్టర్ అంటించేశాడు. ఆయన అంటించేశాక ఆ పరీక్ష నాకు ఎందుకు చేశారో అప్పుడు అవగాహన తెలియదు నాకు. మరుసటి రోజు ఆదివారం మా తల్లి మందిరానికి వెళ్తూ అంది, మందిరాన్ని ముగించుకొని వస్తానయ్యా, ధైర్యంగా ఉండు అని ధైర్యం చెప్పి మందిరానికి వెళ్ళిపోయి మధ్యాహ్నం హాస్పిటల్కి వచ్చింది. మా సంఘ బిడ్డలందరూ డాక్టర్ గారి గదిలో తలదించుకొని ఉన్నారు. మా అమ్మ బలవంతంగా లోపలికి వెళ్ళి అంటుంది ఆయనతోటి, అయ్యా రిపోర్ట్స్ ఎట్లా వచ్చినా పర్లేదయ్యా, మా దేవుడు శక్తి కలిగిన దేవుడు, మా దేవుడు ఏదైనా మార్చగలిగిన దేవుడు, ఆ రిపోర్ట్స్ ఏమొచ్చేది చెప్పండి అయ్యా అంటే, చిన్నప్పుడు అక్కడే పుట్టానయ్యా, మమ్మల్ని ముగ్గురిని ఆయన బాగా చూసిన ఆయన. ఆ డాక్టర్ గారు లేచి నిలబడి మా తల్లి తల మీద చేసి ఏడుస్తూ మాట అంటున్నాడు, అమ్మా జోషి చచ్చిపోతున్నాడమ్మా అని అన్నారు. ఆ మాట అనగానే మా తల్లికి అర్థం కాని పరిస్థితి, ఏమయ్యా ఏమైంది అసలు మా అబ్బాయికి? ఆయన అంటున్న మాట, అమ్మా ఇన్నాళ్ళు మనం ఎక్కిస్తున్న మందులు వాడికి ఎందుకు పనిచేయట్లేదంటే,
అమ్మ వాడు పోయే సమయం దగ్గరికి వచ్చింది అని మాటలు మాట్లాడుతుంటే ఆయన అన్యుడేనే కానీ ఈ గొప్ప మాట అన్నాడయ్యా. అదేంటి తెలుసా? ఈ ప్రపంచములో ఏ వైద్యుడు మీ అబ్బాయిని బ్రతికించలేడేమో కానీ మీరు పూజిస్తున్న దేవుడు బ్రతికించగలడని చెప్పాడు. బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ మాట చెప్తుంటే మా అమ్మకి అర్థం కాలే. ఏమైందో చెప్పండి అంటే అప్పుడు అంటున్నారు, అమ్మ జోషికి బ్లడ్ అంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది. వాడికి వచ్చిన పరిస్థితి ఏంటంటే ఎముకలోంచి పుడుతున్న ప్రతి కణం ఇన్ఫెక్టెడే. నాకు ఎక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియా బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. 2014 జనవరిలో నాకు AML క్యాన్సర్ ఉందని తెలిసింది. డాక్టర్ గారు అన్నారు, ఇప్పుడు వీడి కీమోథెరపీ ఇస్తే ఆపరేషన్ చేసిన పుండు కులిపోయి చచ్చిపోతాడు, కీమోథెరపీ చేయకపోతే క్యాన్సర్తో చచ్చిపోతాడు, వాడికి మందులు ఎక్కించడానికి కూడా వారి శరీరము సహకరించట్లేదు అన్నారు. నా రక్తం 4కు వచ్చేసింది. ప్లేట్లెట్స్ 10,000 15,000 మధ్యలో ఉన్నాయి. WBC కౌంట్ వేలల్లో ఉండాల్సింది లక్షల్లోకి వెళ్ళిపోతుంది. నాకు తెలీదు క్యాన్సర్ వచ్చిందని. అందరికీ తెలిసిపోయి చెప్పాను కదా, మా ఇంటి పేరుకి నేను ఒక్కడిని అబ్బాయినని. అందరు ఇట్లా దాకొని చూస్తూ ఏడుస్తూ వెళ్ళిపోతున్నారు. నేను అనుకున్నాను తినలేదు కదా, నాకు నా మీద జాలి పడుతున్నారేమో అనుకున్నాను, కానీ మరణము నాకు అతి సమీపంగా ఉందన్న విషయం మర్చిపోయాను. ఈ రాత్రి మరొకసారి ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాను. పాపం వల్ల వచ్చు జీతము అది ఎవ్వడో తప్పించుకోలేడు. మా తల్లిగారు ధైర్యం తెచ్చుకొని, నాది ఏ నెగిటివ్ అని బ్లడ్ గ్రూపు, ఇంచుమించు చాలా రేర్గా చాలా కష్టంగా దొరికింది. వారు తీసుకొచ్చి రక్తం ఎక్కిస్తూ ఉంటే మా తల్లి నా దగ్గరికి వచ్చి, అదే ఆ రోజు ఆదివారం అన్నీ హడావిడిగా జరిగిపోతున్నాయి. మా తల్లిగారు నా దగ్గరికి వచ్చి అంటుంది, అయ్యా హైదరాబాద్ వెళ్దాం వస్తావా అంది. దేనికమ్మా అంటే, ఆపరేషన్ చేసిన దానికి కుట్లు వేసి పంపిస్తారంట, 4-5 రోజుల్లో మరలా తిరిగి వచ్చేద్దామయ్యా అని అనగానే ఆశగా మా అమ్మ చేతులు పట్టుకొని వణుకుపోతూ అడుగుతున్న మాట ఏంటి తెలుసా? అమ్మా హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత నీ చేత్తో అన్నం వండి పెడతావా, ఆకలేస్తుంది అన్నాను. ఆ మాటకి మా తల్లి గుండె తరుక్కుపోయింది. కొడుక్కి పెట్టుకోలేని స్థితి. ఆ రోజే బ్లడ్ ఎక్కించగానే వెంటనే ఆ రోజు సాయంత్రమే వెంటనే నన్ను శవాన్ని చుట్టినట్లు చుట్టేసి నా కళ్ళు రంగు మారిపోయాయి, పెదాలు ఎండిపోయి, పెదాలు ఇట్లా ఓపెన్ చేస్తుంటే మొక్కలు ఊడిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటన్నిటి మధ్యన నన్ను అట్లా చుట్టుకుంటూ పోయి హైదరాబాద్ ట్రైన్ ఎక్కిస్తే మరుసటి రోజు ఉదయాన్న హైదరాబాద్ రైల్వే స్టేషన్లో దిగినప్పుడు మా అమ్మ 2 అడుగులేసి ప్లాట్ఫామ్ దగ్గర కూర్చుంటే నన్ను పడుకోబెట్టేశారు మా అమ్మ దగ్గర. మా అమ్మ నా ఒంటి మీద వాళ్తున్న ఈగలు, ఆపరేషన్ చేసిన పుండులోంచి చీమి నెత్తురు బయటకు వస్తుంటే అందు మీద వాళ్తున్న ఈగలన్నిటినీ ఇట్లా కొడుతుంది మా అమ్మ. ఇలా ఈగలు కొడుతూ ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన ఏంటి తెలుసా? చాలామంది శోధనలో ఉండేటప్పుడు ప్రభుని బ్రతిమాలుకునే లక్షణం చాలామందికి తక్కువ ఉంటుంది. డిమాండ్ చేస్తాం, నువ్వెందుకు చెయ్యవు అని అంటాం. ఒక్కొక్కసారి నేను మా అమ్మ నోటంటే ఈ ప్రార్థన వింటానేమో అనుకున్నాను. అదేంటి తెలుసా? అపాయం వచ్చిన నన్ను ఒళ్ళో పడుకోబెట్టుకొని, ఈ ప్రపంచంలో ఎంతోమంది పాపులు ఉండగా నా ఒక్క పిల్లోడికే రావాలా ప్రభా? ఈ ప్రపంచంలో ఎంతోమంది దరిద్రులు తిరుగుతుండగా నా ఒక్కగానొక్క కొడుకే రావాలా అని ప్రార్థన చేయట్లేదయ్యా. ప్రభువుని దూషించట్లేదు, ప్రభుని పల్లెత్తు మాట కూడా అనట్లేదు. ఆ రక్తం మధ్యన ఉన్న నేను, మా తల్లి ఒళ్ళో పడుకున్న నేను, మా అమ్మగారు, నేను మా అమ్మని అట్లా చూస్తున్నాను. ఎందుకంటే ఈ నొప్పంతా అనుభవించే కన్నా, ఈ సమస్య అంతా అనుభవించే కన్నా ఓపికంతా కూడబెట్టుకొని చివరిసారిగా మా అమ్మ ముఖవంకే చూసి ఇంకొక ట్రైన్ వస్తే దాని కిందకి వెళ్ళి దొల్లుకుంటూ వెళ్ళి పడి చచ్చిపోదామని నిర్ణయం తీసుకొని మా అమ్మ వైపు అట్లా చూస్తుంటే ఆమె నోటంటా వినిపిస్తున్న ఒకే ఒక్క ప్రార్థన ఏంటో తెలుసా? యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము అని ఇట్లా ఈగలు కొడుతూ ఉంటే నేను ఆమె వైపు అట్లా చూస్తున్నాను. ఆ రోజు నాకు తెలిసిన విషయం అంతా ఒకటే. ఏ బిడ్డలైతే కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తారో, ఏ బిడ్డలైతే ప్రభు సన్నిధిలో ఆయన సమస్యల్లో కూడా దేవుణ్ణి గణపరుస్తారో వారిని అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. కన్నీరు గార్చే కుటుంబమే చాలా బలమైన కుటుంబము. ఏ బిడ్డలైతే ప్రభు సన్నిధిలో కన్నీరు గారుస్తున్నారో ఇవాళ మీకు ధైర్యంగా ఒక మాట చెప్తానయ్యా, మీ అంత బలవంతులు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఎందుకో తెలుసా?
కన్నీరు గారుస్తున్న వారి పక్షాన అధికారి కాదు నిలబడేది. కన్నీరు గారుస్తున్న వారి పక్షాన మన ఊర్లో ఉండే పెద్దలు కాదు నిలబడేది. కన్నీరు కారుస్తున్న వారి పక్షాన నిలబడేది ఎవరో తెలుసా? ఈ సృష్టిని చేసిన ఏకైక దేవుడైన యేసు ప్రభు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవాళ నేను అంటాను, నీ కన్నీరు ఆయన చూచే దేవుడు. ఏం ప్రార్థన చేశారో ఏంటో తెలియదు, కానీ మేము ఎక్కిన ట్రైన్లోనే ప్రభు ఒక సేవకుడిని పంపించాడు. ఆయన వచ్చి ఏంటయ్యా ఎక్కడున్నారని చెప్పి మమ్మల్ని కనుక్కొని పక్కకి తీసుకెళ్ళి చెప్పారు, అన్న జోషికి ఇట్లా క్యాన్సర్ వచ్చింది, ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియట్లేదంటే ఆ సేవకు నోటంట వచ్చిన ఒకే ఒక్క మాట, ప్రభు మీద భారం వేసి సిఎంసి వెల్లూరుకి తీసుకెళ్ళిపోదామన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి మీకు సత్యాన్ని చెప్తాను. ఈ 2 రోజులు సభలు జరగడానికి గల కారణము మాకేదో టైం దొరికిందనో మాకేదో ఓపుకుందని కాదయ్యా. ఈ రాత్రి స్పష్టంగా మీకు మాట చెప్తాను, కన్నీరు గార్చేవారు గమ్యాలు మార్చడానికి దేవుడు ఎవరినొకరిని పంపించినట్లే ఈ 2 రోజుల సభలో మేము ఇక్కడ ఉండడం ప్రభు చిత్తమైంది. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన గమ్యములు మార్చే దేవుడు ఆయన. ఈ రాత్రి ఎవరి గమ్యాలు మారుస్తున్నాడో తెలియదు, కానీ ఆయన మార్చే గమ్యము హాని చేయదు. ఆయన నడిపించే మార్గము నీకు హాని చేయదయ్యా. నీ గమ్యాన్ని నన్ను అట్లా మారుస్తానంటే, నా బిడ్డలు సమస్యల మధ్యలో ఉండిపోయారు, ఎటు పోవాలో తెలియని పరిస్థితుల్లో నా బిడ్డలు ఉండిపోయారు. పాపం ఏ ఆధారము లేక నా బిడ్డలు నా మీదే ఆధారపడి నా వైపే చూస్తున్నారు. నా బిడ్డలు వారిని ఏదో ఒక రీతిగా గమ్యానికి చేర్చాలని నా దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకుంటాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. సిఎంసి వెల్లూరుకి కారు కట్టించారు. 12 గంటలు జర్నీ చేశాను నేను. కారు కుదుపులకి నాకు ఎక్కించిన రక్తం అంతా పుండ్లోంచి బయటకు వచ్చేస్తుంది. చాలా బాధ అనుభవించానయ్యా. మధ్యలో తిండికి కరువాసిపోయి మా అమ్మగారు చపాతీ తింటుంటే అందరూ మధ్యలో ఆగుతుంటే నేను మా అమ్మ వైపు చూసి చాలా జాలిగా చిన్న స్వరం అయిపోయింది నాది. మా అమ్మ వైపు అంటున్నాను, చిన్న చపాతీ ముక్క నా నాలుక మీద పెట్టవా, చాలా ఆకలేస్తుందమ్మా అనగానే కొడుక్కి పెట్టుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయింది మా అమ్మ. తల్లి ప్రేమ ఎట్లాంటిదంటే, ఆమె కాళ్ళు చచ్చుపడిపోయినా పిల్లలు వచ్చి అమ్మ ఆకలి అనగానే తన రోగమంతా మర్చిపోయి ఏం చేస్తుంది, తన కష్టమంతా మర్చిపోయి వంటగదిలోకి వెళ్ళి పని చేయడానికి ఇష్టపడుతుంది. కానీ దేవుడు అంటాడు, తల్లేనా మరచునేమో కానీ నేను నిన్ను మర్చిపోయినాయి అన్నట్లు. మా అమ్మ నా మాట అనగానే వెనక్కి వెళ్ళి ఏడ్చేస్తుంది. ఆమె తింటున్నప్పుడు ఆమె చపాతీ పొడు నా మొక్క మీద రాలిందయ్యా. అప్పటికే స్నానం చేసి 10-15 రోజులైంది. ఆ చపాతీ పొడిని ఎట్లా నలుపుకుంటే ఎంత మట్టి వచ్చింది. ఎవ్వరు చూడకుండా ఆ మట్టిని నా నాలుక కింద పెట్టుకుని ఆకలి తీర్చుకునే స్థితికి దిగజారిపోయాను నేను. అయ్యా నేను అంటాను, ప్రభు చేతులను విడిచిపెట్టేస్తే మన పరిస్థితి ఏమైపోద్దో మనకు తెలియదు. ఒకప్పుడు మా అమ్మ అన్నం వండితే ఈ అన్నం కుక్కలు కూడా తినము అని ఎటకారం చేస్తే నేను నా సొంత మట్టి నేనే నా నాలుక కింద పెట్టుకుని ఆకలి తీర్చుకునే పరిస్థితికి దిగజారిపోయాను. 2014 జనవరి 13 సిఎంసి ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్ళా. రాత్రి 12ంటికి వెళ్ళాను. ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్ళాక చెప్పాను కదా, 20,000 నుంచి 25,000 కొనే నేను వస్త్రాలు ఎప్పుడైతే లోపలికి తీసుకెళ్లారో లేడీ నర్సులు అందరూ వచ్చి నా ఒంటి మీద ఉండే వస్త్రాలన్నీ తీసేశారు. సిగ్గు విడిచి చెప్తున్నాను, ఒక అన్నయ్యగా నా శరీరాన్ని నేనే కప్పుకొని ఇచ్చానయ్యా. ఏటి నా బ్రతికేటి, కాకినాడలో నా జీవిత విధానం ఏంటి, అసలు నేనుంటున్న పరిస్థితి ఏంటి, అసలు నాకేమైంది అర్థం కాని పరిస్థితి. డాక్టర్లు నర్సులు గబగబా వచ్చి నన్ను వైపుకి తిప్పితే మంచం మీద నుంచి పడిపోతానేమోనని మంచం కోడ్లు ఇట్లా పట్టుకున్నానయ్యా. ఒక 2-3 డాక్టర్లు వచ్చేసి లావంటి సూదులు తీసుకుని నాకు మొత్తెక్కదన్న సంగతి వారికి చెప్పేలోపే 2 బలమైన సూదులు తీసుకొని నా వెనకాల ఎముకలోకి పడవడం ప్రారంభించారు. ఇక్కడ ఎముకలైతే కొంచెం మెత్తగా ఉంటాయి, కానీ ఈ వెనకాల ఎముకలోకి పొడిచి మూలుగు బయటికి లాగుతూ ఉంటే మంచాన్ని పట్టుకుని నేను ఏడ్చిన ఏడుపు అంతా ఇంత కాదు. నేను అనుకుంటున్నాను, నాకే ఎందుకు ఈ సమస్య, నాకే ఎందుకు ఈ బాధ, నా బ్రతుకు ఎందుకు ఎట్లాంటివని ఏడుస్తున్న పరిస్థితి. నేను అంటున్నాను, ఈ నొప్పి ఈ బాధ అనుభవించే కన్నా అమ్మా నన్ను కాకినాడ తీసుకెళ్ళిపోతాను, నా గదిలో పడి చచ్చిపోతానని ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నా ఎవ్వరికీ వినిపించట్లేదు. ఎందుకంటే నా స్వరం బయటికి రావట్లేదు. డాక్టర్ గారు రిపోర్ట్స్ చూసి అన్నారు, మీరు 50-60 లక్షలు ఖర్చు పెట్టినా మీ అబ్బాయి బ్రతకడనేసారు.
ఆ మాట అన్నా కానీ క్రైస్తవులుగా మీకు చెప్పాను కదా, మనకుండే విశ్వాసం ఏంటంటే మనుషులకు అసాధ్యమేమో కానయ్యా మన దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాట పట్టుకుని నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు. నాకు అప్పటికీ క్యాన్సర్ అని తెలీదు. నా పక్కన జోషి ప్రశాంత్ అని పేరు అంటించారు. మంచి ఏసీ రూమ్ ఇచ్చారు, చక్కగా టీవీ ఉంది, చక్కగా సోఫా సెట్ ఉంది. నేను అనుకున్నాను డబ్బులు బాగా కట్టుంటారు అందుకే మంచి రూమ్ ఇచ్చారనుకో. నిన్న చెప్పానుగా మీకు 50,000 పట్టుకుని వెళ్ళాము అక్కడికి. నిన్నేగా చెప్పాను మీకు. విన్నారండి? విన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అక్కడికి పట్టుకుని వెళ్ళాక మా తల్లి నా పేరు చూసి ఏడుస్తుంది. గొప్ప సేవకుడు అవుతాడు అనుకున్నానే, రేపో మాపో చచ్చిపోయి క్యాన్సర్ వార్డులో నా కొడుకున్నాడని గుండెలు బాదుకొని పగిలేలాగా ఏడుస్తుంది మా అమ్మ. ఆ పరిస్థితుల మధ్యలో మరుసటి రోజు ఉదయాన్న డాక్టర్లు వచ్చి నా పక్కన కూర్చొని అప్పుడు చెప్పారు, ప్రశాంత్ నువ్వెందుకున్నావో తెలుసా ఇక్కడ? ఈ మాట చెప్పగానే నేను అన్నాను, కుట్లు వేసి పంపిస్తారంట కదయ్యా. కాదు ప్రశాంత్, నీ బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది. నేను మెడికల్ స్టూడెంట్ అయ్యా, నాకు అర్థమయ్యేలా చెప్పండి అంటే అప్పుడు నా మొఖం మీద వారు చెప్పిన మాట, యు ఆర్ డయాగ్నోస్డ్ విత్ బ్లడ్ క్యాన్సర్ అన్నారు. ఈ మాట వినగానే హృదయానికి ఎంతో భయం వచ్చేసింది. ఎప్పుడు అంత భయపడలే, నా గుండె చాలా వేగంగా కొట్టేసుకుంటుంది. అంతే, ఆ సీలింగ్ వైపు చూస్తూ 2 సంతకాలు పెట్టా నేను. అదేంటంటే నేను చచ్చిపోతే డాక్టర్కి కానీ హాస్పిటల్ కానీ ఎట్లాంటి సంబంధం లేదని సంతకం పెట్టిన చేతులు ఇవి. జూనియర్ డాక్టర్లు నా మీద మందులు ప్రయోగించుకోవడానికి నా శరీరాన్ని వారికి ఇచ్చేశాను. అది నా పరిస్థితి. ఇవన్నీ అయిపోయాక అలా సీలింగ్ వైపు చూసి అంత ఏడుస్తున్నానంటే నాకు ఇష్టమైన ఫోటో తీసుకొని మా అమ్మ వచ్చాక చూపిద్దామని, నేను చచ్చిపోయాక దాన్ని ఫ్రేమ్ చేసి ఇంట్లో పెట్టండి అమ్మా అని చెప్పడానికి ఫోటో తీసుంచి సీలింగ్ వైపు చూస్తూ ఎట్లా ఉన్నానంటే, నేను చచ్చిపోతే నా ముఖం ఎట్లా మారుద్ది, నేను చచ్చిపోతే నా శరీరం ఎలా అయిపోద్ది, ఇక్కడ నుంచి చెన్నై నుండి కాకినాడ నా శవాన్ని ఎట్లా మోసుకెళ్తారు, నా శవం మీద నా స్నేహితులు పడి ఏడుస్తారా, నా కుటుంబం నా శవం మీద పడి ఏడుస్తుందా, నన్ను శ్మశానానికి మోసుకెళ్తున్నప్పుడు నన్ను ఎలాగ ర్యాలీ చేసుకొని తీసుకెళ్తారయ్యా, ఇవన్నీ ఆలోచిస్తూ బెంగొచ్చేసి ఏడుస్తున్నా. ఎవరన్నా ఇట్లాంటి ఆలోచనలు వస్తాయా? ఇవన్నీ ఏడుస్తుంటే మా అమ్మ ధైర్యం తెచ్చుకుని లోపలికి వచ్చింది. మా అమ్మ చేతులు పట్టుకుని అంటున్నానమ్మా, 50-60 లక్షలు అవుతాయట కదా, మీరు ₹1 కూడా ఖర్చు పెట్టదు, అప్పుల పాలైపోతారు, ఇంటికి తీసుకెళ్ళిపోయి నా గదిలో పెట్టండి, అక్కడే పడి చచ్చిపోతారని చివరి మాటలన్నీ మాట్లాడుతున్నాను. ఏ స్నేహితుల కోసమైతే నేను పాపం చేశానో, ఏ స్నేహితులను ఆకర్షించడానికి నేను పాపం చేశానో, మంచాన పడ్డాక ఏ ఒక్కడు నన్ను పలకరించే నాదుడు లేకపోయే ఒంటరిగా మిగిలిపోయాను. మా తల్లిగారు అవన్నీ చూస్తుంది. అయ్యా ఒక్క మాట చెప్తాను, ఆ మాట పాటిస్తావా? ఒక్క మాట చెప్తాను, ఆ మాట పాటిస్తావంటే చెప్పండి అంటే, ఇంతకాలము చాలామందితో సహవాసం చేసావు కదరా, ఈ ఒక్కసారి యేసు ప్రభుతో సహవాసం చేయమన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభుతో ఎలా సహవాసం చేయాలో తెలీదు. 7వ తరగతిలో మర్చిపోయిన ఆత్మీయ జీవితాన్ని ఆ చిన్న సండే స్కూల్ బైబిల్ తీసుకొచ్చి మా అమ్మ నా చేతికి ఇస్తే దాన్ని గుండెల మీద ఎట్లా పట్టుకునయ్యా, ఇలా పట్టుకుని మొదటిసారి ఏడవడం ప్రారంభించాను. యేసయ్యా నువ్వు దేవుడు అని చెప్పారయ్యా, యేసయ్యా నేను పుట్టకముందే మా తల్లిదండ్రులకు నన్ను ఇస్తావని చెప్పావంట కదయ్యా, నువ్వు నా కోసం రక్తం గార్చిన దేవాది దేవుడు కదయ్యా, నువ్వు నిజంగా దేవుడు అయితే ఒక్కసారి నాతో మాట్లాడచ్చు కదా, నువ్వు నిజంగా దేవుడు అయితే ఒక్కసారి నన్ను దర్శించవచ్చు కదా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాను. గొప్ప విషయం ఏంటి తెలుసా? ఈసారి ఆ ప్రార్థన పెదవుల్లోంచి రావట్లేదు, ఈసారి ఆ ప్రార్థన ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? హృదయ లోతుల్లోంచి వస్తుంది. అలాగ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుండగానే నా రూము నిండా దేవుని ఆత్మాభిషేకము చేత నింపబడింది. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిసారి దేవుని ఆత్మ అనుభవాన్ని పొందుకున్న నేను, నా బ్రతుకులో కలిగిన మొదటి మార్పు పశ్చాత్తాపం వచ్చేసింది. నాకు గుండెలు బాదుకొని ఏడుస్తున్నాను, ప్రభా ఎంత ఘోర పాపినాయ్యా, నన్ను క్షమించు ప్రభా అని ప్రభు సన్నిధిలో కన్నీరు గారుస్తుంటే మా అమ్మ వచ్చి, ఏవయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఎప్పుడు కొడుకులాగా బ్రతకలేకపోయాను, నన్ను క్షమించమ్మా అని అడిగాను. మా అమ్మకు అర్థమైంది, ఏదో రాని మాట వీడి నోటంటా వచ్చింది, క్షమించమని అడుగుతున్నాడంటే ఏదో ఒక కొత్త సహవాసం వాడికి పరిచయమైంది అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు మా అమ్మగారు అన్నారు, మేము మనుషులమయ్యా, మేము క్షమించినా క్షమించకపోయినా పర్వాలేదు, కానీ ఆయన ఉన్నాడు చూసావా,
యేసయ్య నిన్ను క్షమిస్తే నువ్వు చచ్చిపోయినా మరలా తిరిగి బ్రతికించగలిగిన సమర్థుడని చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఎప్పుడైతే చెప్పారో ఆ రోజే నా బ్రతుకుని ప్రభుకి ఇచ్చేశాను. యేసయ్యా నన్ను బ్రతికించు అని అడగడానికి నా దగ్గర యోగ్యత లేదు. ఏ ముఖం పెట్టుకుని అడగాలయ్యా నన్ను బ్రతికించమని? నన్ను బ్రతికించు ప్రభా అని అడగడానికి నా దగ్గర అర్హత లేదయ్యా. కానీ ఒకటి అడుగుతాను, నీ మనస్సులో ఏదన్నా ఒక చిన్న తలంపు నా మీద ఉంటే నన్ను బ్రతికించు, చచ్చేదాకా నీకోసం నిలబడతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట ఇచ్చానయ్యా దేవునికి. దేవుని తన్నాను ఒకవేళ నీ చిత్తం కాకపోతే నేను చచ్చిపోతే నా పాపాలన్నీ క్షమించి నీ రాజ్యానికి చేర్చుకో ప్రభా అని ప్రార్థన చేశాను. 1.5 నెలల వరకు ప్రభు నాతో మాట్లాడలేదు. ఎంతవరకుని ఈ వాగ్దానం చేసుకున్నాను, దేవుని ఆత్మ చేత దర్శింపబడ్డాను. 1.5 నెల వరకు నా దగ్గర ఏ సమాధానం రాలేదు. ఈ 1.5 లోపల నా బ్రతుకులో జరిగింది ఏంటో తెలుసా? కీమోథెరపీ ఇవ్వడానికి 40 సెంటీమీటర్ల పైపు ఈ చేతులోంచి పెడితే ఈ ఎముకలోకి అడ్డడిపోయింది. మొత్తం ఎక్కదు కదా, దాన్ని అట్లా తీసేశారు బయటికి. బ్లీడింగ్ అసలు ఆగేది కాదు నాకు. మరలా ఈ చేతిలోకి పెట్టారు. నాకు ఈ మెడ దగ్గర ఇంకా మచ్చలు అట్లానే ఉంటాయి, కొంచెం లావుగా ఉంటాయి ఇక్కడ నరాలు కూడా. ఇక్కడ నుంచి పెట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇవన్నీ పెడుతున్నప్పుడు ట్రయల్ ట్రీట్మెంటే ప్రారంభించారు. మందులు తట్టుకోగలనా లేదా అని. రోజుకి 40-50 రక్తపు వాంతులు. కడుపులో ఏమీ లేదు ఆహారము. ఈ కడుపులో ఉండే పేగులు రక్తాన్ని కక్కుతుంటే ఈ పక్కకు వచ్చేసేవి, ఇట్లా వాచిపోయేది. నర్సు గారు మా తల్లిగారు ఇట్లా పిడికిలు బిగించి వీపు మీద గట్టిగా కొడతాయి కానీ మరలా పేగులు ఈ స్థలానికి వచ్చేవి కాదు. ఇలాంటి నరక యాతన అనుభవిస్తున్నాను. నా వయసు 21 అయితే నా బరువు 23 కేజీలకు వచ్చేసాను. 23 కేజీస్. నా ఒంటి మీద ఎముకలు ఇట్లాగ వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు, అట్లాంటి స్థితికి దిగజారిపోయాను. అందరూ చేతులు ఎత్తేశారు. 1.5 నెల ప్రభు నాతో మాట్లాడలేదు. ఇంకా రక్తపు వాంతులు విపరీతంగా అయిపోతున్నాయి. ఆకలేసేది. నాకు ఇష్టమైన కూర వండి పెడితే ఆ వేడివేడి అన్నంలో కలిపినప్పుడు దాన్ని ముక్కు దగ్గర పెట్టుకుని వాసన పీల్చుకుని ఆకలి తీర్చుకునేవాడిని. ఎవరన్నా దాహం వేసినప్పుడు మంచినీళ్ళ కోసం నా ఉమ్ముని అరగంట సేపు నా నోట్లో దాచుకొని దాన్ని నీళ్ళలాగా తీసుకుంటే అది కూడా రక్తంలాగా బయటకు వచ్చేది. ఎన్నెన్నో పరిస్థితులయ్యా. నా చుట్టూ ఉండే అనేక మంది చనిపోతున్నారు. నెక్స్ట్ జోషియే అని అన్నారు, నేనే చనిపోతానన్నారు. నిజమే, వైద్యులకి అంత జ్ఞానమే తెలుసు, కానీ నా దేవునికి చనిపోయిన వారిని లేపి వాడుకోవడం తెలుసు. ఆయనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని సన్నిధిలో ఎదగడం ప్రారంభించాను. మా తల్లి నాకు అక్కడే తెలుగు నేర్పించింది. కొత్త నిబంధన బైబిల్ అంతా హాస్పిటల్లోనే పూర్తి చేశాను నేను. బైబిల్ చదవడం ప్రారంభించాక మీకు మాట చెప్తానయ్యా, క్యాన్సర్ కూడా దేవుడే ఆన్సర్ అన్న విషయం అర్థమైంది నాకు. గట్టిగా చప్పలు కొడితే దేవుని నామాన్ని మహింపడదాం. హల్లెలూయా. దేనికైనా పరిష్కారం ఆయనే అని అర్థమైంది. దేవుని సందులో ఎదగడం ప్రారంభించాను. చక్కగా వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుని వాక్యంలో ఆవగించంత విశ్వాసం అనే మాట నాకు తగిలింది. డాక్టర్లు ఏమో లోపలికి ఎండోస్కోపీ చేసి పేగు ముక్కలు తీసి రక్తం ఎక్కడి నుంచి వస్తుందా అని ఎన్ని పరీక్షలు చేసినా ఎవరికి ఏం అంతు చిక్కట్లే. నేను అనుకున్నాను, అద్భుతం ఆయనే చేయాలి, అద్భుతం ఆయనే చేయాలని విశ్వాసంగా ఆ మాటను పట్టుకొని మా వాకలపూడి సంఘానికి ఫోన్ చేశా. నేను సాక్ష్యం చెప్పడం నాకు బాగా అలవాటు. వాకలపూడి సంఘానికి ఫోన్ చేసి, ఎందుకంటే నోరు తెరిస్తే రక్తం వాంతులు వచ్చేవి. వాళ్ళందరూ వింటుండగానే ఇట్లా స్పీకర్ పెట్టి వినిపించేవారు. నేను అన్నాను, అయ్యా సంఘం అందరూ చేసిన ప్రార్థన వల్ల నా ప్రభువు నా రక్తపు వాంతులు ఆపేశాడయ్యా అని సాక్ష్యం చెప్పాను. సాక్ష్యం చెప్పిన వెంటనే విపరీతమైన వాంతులు 4-5 అయ్యాయి. ఆ వాంతులు చూసిన వాళ్ళందరూ అన్నారు, అయ్యా వీడు చచ్చిపోయేలా ఉన్నాడు, ఇంత భయంకరమైన వాంతులేంటి అని వారందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ 4-5 వాంతుల తర్వాత గొప్ప విషయం ఏంటంటే అక్కడితో రక్తపు వాంతులు ఆగిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా దేవుని కార్యములు వివరించలేనివి, నా దేవుని కార్యాలు వివరించలేనివి. ఇదంతా దేనివల్ల సాధ్యమో తెలుసా? ఎవరైతే ప్రభు సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలు చేస్తారో వారి చరిత్రలను ఈ రాత్రి మార్చడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయ్యా అట్లాగా మా బ్రతుకులు ఎన్నెన్నో అద్భుతాలయ్యా. మాలో కలిగిన మార్పులు చూసి పక్కోళ్ళందరూ మాకు వ్యతిరేకంగా ఉండేవారు. వారందరూ కలిసి మా దగ్గరికి వచ్చి, అయ్యా ప్రార్థన చేయండి,
మా పరిస్థితి ఎట్లయిపోయిందంటే మేము రోగముతో ఉన్న మరొక ప్రార్థన గుంపు అక్కడ ఏర్పాటైపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నెన్ని వీరమైన గొప్ప సాక్ష్యాలండి మా బ్రతుకుల్లో. ఆయన మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టలేదయ్యా. కొన్నిసార్లు సమస్యలు, శోధనలు ఎదురయ్యాయి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అన్నారు. మా చెల్లులందరినీ పిలిచారు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, DNA పరీక్షలు. కానీ దేవుడితో సహవాసం ఏర్పడిన తర్వాత ఆయన మంచి స్నేహితుడిగా భావించి నేను ప్రభుత్వ ఎట్లా అనివ్వండి అంటే చిన్న విషయాలు కూడా అవి మీకు బహుశా కొంచెం చిన్నపిల్లలాగా అనిపించచ్చేమో, కానీ ఆయన పరిచయం తొలి దినాల్లో నా మనసు ఎలా ఉండేదంటే, ప్రభా ఈ మంచినీళ్ళు తాగొచ్చా? ఇట్లాగే అడిగేవాడిని. ప్రభా ఈ సోడ తాగమంటావా? యేసయ్యా ఇది తినమంటావా? అంటే ఎంత ఇంట్రాక్షన్ బిల్డ్ చేసుకున్నానంటే, ఒకరోజు నా DNA ట్రాన్స్ప్లాంటేషన్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కోసం అందరూ వచ్చారు. నేను ప్రభుత్వం ఏమని ప్రార్థన చేసింది తెలుసా? అయ్యా నేను ఏ రక్తంతో అయితే పుట్టానో నేను చచ్చేటప్పుడు కూడా నాకు అదే రక్తం కావాలి. ఈ ప్రార్థన చేస్తున్నాను. మా చెల్లెలది కానీ మా ఇంట్లో వాళ్ళది కానీ ఎవరిది మ్యాచ్ అవ్వలేదు. సర్వసాధారణంగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన వారు 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత మరలా వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. వారు ఎప్పటికీ చనిపోయిన వారే ఉన్నారు. కానీ నేను అంటున్నాను ప్రభుతో, అయ్యా ఏదైనా చేయగలవు కదా, నాకు ఇట్లాంటివి వద్దు ప్రభా అని ప్రార్థన చేస్తున్నాను. డాక్టర్ గారు అన్నారు, అమ్మా మీ పిల్లలు ఎవరిది మ్యాచ్ అవ్వట్లేదు, బయట వాళ్ళది ఎవరిదని తీసుకొద్దామని వారి ప్రయత్నాలు వారు చేస్తుంటే నేను ఏకదాటిగా ప్రార్థన చేస్తున్నాను. 2 గంటల తర్వాత నర్సు గారు పరిగెట్టుకుని వచ్చో మాట అంటుంది, అమ్మా మీ పిల్లలు ఇంటికి పంపించేయండి, జోషి రక్తంలో కలుగుతున్న మార్పుల వల్ల బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం లేదని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యా 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతిరోజు నా దేవుడు నాకు విజయాన్ని చూపించిన వాడే. చాలా గొప్పవాడండి మన దేవుడు. అట్లాగే నా బ్రతుకులు ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే కొన్నిసార్లు అల్పవిశ్వాసం నాకు వచ్చిందయ్యా. 8వ ఫ్లోర్ నుంచి దూకేద్దామని సిద్ధపడి, మా ఇంట్లో వరకు డబ్బులు అయిపోతున్నాయి ప్రభా, నేను చచ్చిపోతే ఇంకా అలా అప్పుల పాలు అవ్వరు కదా అని ఆ పైనుంచి దూకేస్తుంటే బలమైన స్వరమును నాపింది, హల్లెలూయా నేనున్నాను, ఐ కెన్ చేంజ్ యువర్ లైఫ్. నీ బ్రతుకుని మార్చగలిగిన దేవుణ్ణి. ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని వెనక్కి వచ్చి కూర్చున్నాను. 4.5 నెలలు గడిచేయ, సంవత్సరం ట్రీట్మెంట్ అన్నారు. ఈ 4.5 నెలల్లో ఎన్ని పరిస్థితులు ఎదుర్కొన్నానో. డాక్టర్లు వచ్చి నా పక్కన కూర్చోబెట్టి వీపు మీద గట్టిగా కొట్టి ఓ మాట అంటున్నారు, అయ్యా నీకు మాట చెప్పాలి. సరే చెప్పండి. ప్రభులోకి వచ్చిన తర్వాత క్యాన్సర్ను మర్చిపోయానండి నేను. ఎంత సంతోషం తెలుసా? నాకు ఇష్టమైన పాట నేనంటే నీకెందుకు ఈ ప్రేమ అనే పాట ఉంటుంది చూసారా? ఆ పాటని చిన్న సౌండ్ పెట్టుకొని నా చెవి దగ్గర పెట్టుకొని దుప్పడు ముసుకేసేసుకొని ఏడుపు ఈ మాట ఎప్పుడు అనేవాడిని, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, అసలు నాపై నీకు ఎందుకై ఇంత ప్రేమ అని ప్రభువుని అలా గణపరుస్తూ ఉంటుంటే యేసు ప్రభులో వచ్చిన కన్నీరు ఎంత సంతోషం ఇచ్చేదంటే నాకు ఆయనలో ఆనందించడం ప్రారంభించాను. 4.5 నెలలు గడిచాక డాక్టర్లు వచ్చి వీపు మీద కొట్టు మాట అన్నారు, ప్రశాంత్ నీకు విషయం చెప్పాలయ్యా. సరే చెప్పండి. కొన్ని రోజుల నుంచి నీ ఎముకల్ని పరీక్ష చేస్తున్నాం, కొన్ని రోజుల నుంచి నీ రక్తాన్ని పరీక్ష చేస్తున్నాం. అందులో మాకు తెలిసిన విషయం ఏంటంటే నీ ఎముకలోంచి పుడుతున్న ప్రతి రక్త కణంలో ఒక్క క్యాన్సర్ కణం కూడా కనిపించట్లేదన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. దగ్గరగా చప్పలు కొడుతూ ప్రభుకి మాత్రమే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ మాట చెప్పగానే ఇది నిజమా అని మేము వారిని అడుగుతున్నాం. నేను అలాగ ఆకాశం వైపు చూస్తూ బయటికి నవ్వుతున్నాను, కానీ కళ్ళల్లోంచి అట్లాగా ఆనంద బాష్పాలు కారిపోతున్నాయి. నా మంచము కన్నీటితో తడవడం ప్రారంభమైంది. యేసు వైపు చూసి ఒకే ప్రశ్న, నా దగ్గర ఏం చూసి బ్రతికించావయ్యా? నాలో ఏముందని బ్రతికించావు? నేను నీ కోసం ఏం చేశానని బ్రతికించావు? ఇదే ప్రశ్న ప్రభుని అడుగుతున్నప్పుడు ఆయన దగ్గర నుంచి వచ్చిన సమాధానం ఏంటి తెలుసా? అయ్యా నువ్వు నన్ను ప్రేమించక ముందే నేనే నిన్ను మొదట ప్రేమించిన వాడిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి శుభవార్త మీతో చెప్తాను. నువ్వు అనొచ్చు, అయ్యా నువ్వు నన్ను ప్రేమించవు కదా అని. అమ్మ నీకేం తెలుసమ్మా, నీ కన్న ముందు ఆయనే ముందున్నాడు, ఆయనే ముందంచులో ఉన్నాడు. నా దేవుడు ఈగోలు చూపించే దేవుడు కాదు. ఆయన ఎంత చక్కటివాడంటే ఈ స్థలంలో కూర్చున్న మీ అందరిని ఆయన ప్రేమించాడు. కాబట్టి 2 సంవత్సరాలు కోవిడ్ ప్రపంచాన్ని కుదిపేసిన ఇంకా మనం ఇలా సజీవులుగా కూర్చొని ప్రభువుని కనపరుస్తున్నాం. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనకంటే గనులు, మనకంటే భోగభాగ్యాలు కలిగిన వారు ఎంతోమంది మట్టికి మార్చబడిన
మన దగ్గర ఏముందని ఆ ప్రభు మనకి కృప ఇచ్చాడు. నిజమే, నీ ప్రేమే ప్రభా. నీ ప్రేమ లేకపోతే మేము, చెప్పండి, ఆయన ప్రేమ లేకపోతే మనము లేము. మా ఇంటికి వచ్చానయ్యా, ఇంటికి వచ్చాక కొంతమంది ఓ సలహా ఇచ్చారు, ఈ క్యాన్సర్కి మందు లేదు, 4 నెలల్లో కానీ సంవత్సరంలో కానీ మరలా వచ్చిద్ది, మీరు హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టాలి. ఎందుకంటే అప్పటికే నాకు అయిన ఖర్చు 25 లక్షల నుండి 30 లక్షల మధ్యలో అయ్యాయి. ఆ 4.5 నెలలకి నాకు అయిన ఖర్చు అది. ఇవన్నీ అన్నారు. నేను అన్నాను, వైద్యులు వైద్యం చేస్తే మరలా వచ్చిద్దేమో కానీ ఆయన వైద్యం చేస్తే మరలా తిరిగి రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పడం బాగానే ఉంది కానీ వారం 15 రోజుల తర్వాత నాకు జ్వరం వచ్చింది. బ్లడ్ టెస్టులు చేస్తే మళ్ళీ WBC కౌంట్ పెరిగిపోతుంది. నా క్యాన్సర్కి ఉండే లక్షణం అదే, WBC కౌంట్ పెరిగిపోతుంది. అందరూ ఇంక అయిపోయింది ఇది చరిత్ర అన్నారు. ఇంకైపోయింది, వచ్చేసింది, ఇడికి తగ్గిపోయిందని చెప్పి వచ్చాడు కానీ మరలా వచ్చేసింది అన్నారు. ఆ రోజు రాత్రి నా రిపోర్ట్స్ పట్టుకొని మా కుటుంబం అందరితో కూడా చాలా చక్కగా మాట్లాడాను. మరొకసారి అవకాశం వస్తుందో రాదో అని ఆ రోజు రాత్రి బాగా మాట్లాడి నా గదిలోకి పోయి రిపోర్ట్స్ మంచం దగ్గర పెట్టి చిన్న ప్రార్థన చేశాను. యేసయ్యా, నన్ను బ్రతికించు అని అడగడానికి రాలేదు, నాకు ఆరోగ్యమీ ప్రభా అని అడగడానికి రాలేదు. తండ్రి, 6 రోజులు 15 రోజులు బ్రతికే అవకాశం ఇచ్చావు. పాపిగా చావట్లేదు, అది నాకు సంతోషమే. పాపం చేసేవాడిగా చచ్చిపోతే నా మనసులో ఏదో బెంగ ఉండేదేమో కానీ నేను తెలుసుకున్నాను కదా చాలయ్యా. నేను ప్రార్థన చేస్తున్నాను దేనికోసం అంటే, నేను చచ్చిపోతే మా ఇంట్లో వారు, మా సంఘ బిడ్డలు నన్ను ఎంత త్వరగా మర్చిపోతే అంత బాగుంటుందయ్యా. వారందరూ త్వరగా నన్ను మర్చిపోయి స్వార్థ పరిచర్య బలంగా చేయాలి. నేను వారికి అడ్డంగా ఉండకూడదు. ఇన్నాళ్ళు చాలా విషయాలు అడ్డొచ్చేసాను, నా మరణము వారికి అడ్డు రాకూడదయ్యా. నీ ఇష్టం ప్రభా, ఐ యామ్ రెడీ టు కమ్. నేను సిద్ధంగా ఉన్నానని ఆ రోజు రాత్రి నా మంచం ఎక్కి పడుకుని పోయాను. ఆ రోజు రాత్రి జరిగిన విషయం ఏంటంటే, ఆ గాయపడిన హస్తం ఆ రోజు రాత్రి వచ్చి స్వస్థపరిచింది. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయం లేచేసరికి చక్కటి ఆరోగ్యాన్ని ప్రభు ఇచ్చాడు. చక్కగా బ్లడ్ టెస్టులు చేయించుకుంటే ఒక పసి పిల్లవాడు ఆరోగ్యంగా ఎట్లయితే పడతాడో అట్లాంటి రిపోర్ట్స్ ప్రభు నాకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ 2014 నుండి స్వార్థ పరిచయలోకి అడుగుపెట్టా. నాకేమీ తెలియదు అసలు, ఎట్లా మాట్లాడాలో, వాక్యం ఎట్లా చెప్పాలో, సాక్ష్యాన్ని ఎట్లా పంచుకోవాలో, జీరో, నాకేమీ తెలీదు. కానీ ఇవాళ నేను ధైర్యంగా చెప్పగలను, నా తండ్రిలాగా నా వెనకాల భుజము తట్టి నా దేవుడు నన్ను నడిపించుకుంటూ వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మారు మనసు పొందానని తెలిసిన రోజే, ఒకే రోజు 40 మంది స్నేహితులు బాప్తిసం పొందారయ్యా. నేను తిరిగిన రాజకీయవేత్తలను 20 మందిని ప్రభులోకి నడిపించగలిగాను. ఏ నోటితో అయితే బూతు మాటలు రాశాను, అదే నోటితో 23 పాటలు రాయడానికి దేవుడు కృప చూపించాడు. ఎక్కడైతే నేను అవమానం పొందానో, ఏ స్థలంలో అయితే నేను తలదించుకున్నానో, ఏ పోలీసులు అయితే నన్ను కొట్టారో, ఏ లాయర్ల మధ్యలో అయితే కౌన్సిలింగ్ తీసుకున్నానో, వారందరికీ బాప్తిసం ఇచ్చే కృపలో దేవుడు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజమే, ఈ లోకరీతిగా నేను ఒక ఫెయిల్యూర్, కానీ నా తండ్రి నన్ను ఫెయిల్యూర్గా చేయలేదు, ఆయన విజయం వైపు నడిపించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి నేను అంటాను, మా కుటుంబంలో పోయిన మనశ్శాంతిని దేవుడు మరలా తిరిగి తీసుకొచ్చాడు. మా అమ్మ 2 సంవత్సరాలు ప్రార్థన చేసింది, నా కొడుకొద్దయ్యా, నా కొడుకొద్దయ్యా అని ప్రార్థన చేసింది. కానీ అదే కొడుకుని మా దేవుడు యేసయ్య తీసుకొచ్చి మా తల్లికి మరలా బహుమానంగా ఆయన ఇచ్చాడు. హల్లెలూయా. నా దేవునికి తెలుసయ్యా ఎవరిని ఎట్లా ఉంచాలో. ఈ రాత్రి నేను అంటాను, నీ జీవితాన్ని కూడా ఆయన మార్చడానికి మన మధ్యనే ఉన్నాడు. హీ వాంట్స్ టు చేంజ్ యువర్ లైఫ్. నీ బ్రతుకుని ఆయన మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఇవాళ ఓడిపోయి నా జీవితాన్ని ఇటు స్థితిలో పెట్టాడు. నన్ను పెట్టిన దేవుడు మిమ్మల్ని పెట్టడా? నన్ను బాగు చేసిన దేవుడు మిమ్మల్ని బాగు చేయడా? నా కుటుంబాన్ని సరి చేసిన దేవుడు మిమ్మల్ని సరి చేయడా? అంటే 100కు 100% చెప్పగలను, ఆయన సమస్తము చేయగలిగిన సమర్థుడు ఆయన. హల్లెలూయా. ఈ రాత్రి మీరు ధైర్యంగా, విశ్వాసంగా ప్రభులు అడుగులు ముందుకేయండి చాలు. దేవుడే మీ బ్రతుకుని కడతాడు. చివరికి ఈ మాట చెప్పి ముగించేస్తాను. ఈ సాక్ష్యం అంతా విన్నాక మీరు అనుకోవచ్చు, దేవుడు బాగు చేశాడు కాబట్టి యేసు ప్రభుని నమ్ముకున్నాడని. కొంతమంది దీన్ని కూడా అనుకోవచ్చేమో, కానీ నేను చెప్తాను, నన్ను బాగు చేసినందుకు నేను యేసు ప్రభుని నమ్ముకోలేదు. నన్ను బాగు చేసిన ఆయన దేవుడే, నన్ను బాగు చేయకపోయినా కూడా ఆయన దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎందుకు నమ్ముకున్నా యేసు ప్రభునంటే,
నాకు తెలుసు ఒంటరి బ్రతుకులు ఎట్లా ఉంటాయో. అందరూ వదిలేసినప్పుడు జీవితాలు ఎట్లా ఉంటాయో నాకు తెలుసు. ఒంటరిగా మిగిలిపోయిన నన్ను ఎట్లా ఆదరించాడు నాకు బాగా తెలుసు. ఒంటరిగా మిగిలిపోయిన నన్ను ఎట్లా ప్రేమించడం నాకు బాగా తెలుసు. అంత పై డాబా నుంచి ఒక గాజు బొమ్మ పడిపోతే ఎట్లా పగిలిపోద్దో నా బ్రతుకు అలా పగిలిపోతే అందరూ చూసి చూడనట్టు వెళ్ళిపోయారు, అయిపోయింది రేడు బతుకని. కానీ ఆయన పరము నుండి నా కోసం దిగొచ్చి ఆ పగిలిపోయిన నా జీవితాన్ని దగ్గరకు చేర్చి వాక్యముతో జత కట్టి ఎక్కడైతే అవమానం పొందినో అదే స్థలములో ప్రభు బిడ్డగా దేవుడు నిలబెట్టేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి నేను అంటాను, మీ బ్రతుకులను కూడా దేవుడు అట్టిగా నిలబెట్టగలిగిన దేవుడు ఆయన. ఒకటే, నువ్వు నమ్మాలి. ఏం చేయాలి? నువ్వు నమ్మాలి. నమ్ముట మీ వల్ల అయితే మన దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి చాలాసేపు విన్నారు కదా. ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడితే అట్లా తలలు వంచి చిన్న ప్రార్థన, మీ రెండు హస్తాలు ప్రభు వైపు చాపి, మీ రెండు హస్తాలు ప్రభు వైపు చాపి, నిజమేనయ్యా ఈ రాత్రి మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఇట్స్ టైమ్ టు వర్షిప్ గాడ్, ఇట్స్ టైమ్ టు ప్రే. పరిశుద్ధానికే వందనాలు, యేసయ్యానికే వందనాలు, యేసయ్యానికే స్తోత్రాలయ్యా. పరిశుద్ధానికే వందనాలు. స్వరం ధరిద్దామయ్యా, ప్రార్థన చేద్దాం. ఇంతవరకు మనల్ని కాచి కాపాడిన దేవాది దేవుడు ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడితే ఉన్న స్థలంలోనే ఒకసారి లేచి నిలబడతారా? ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడితే ఉన్న స్థలంలోనే ఒకసారి మీరు అందరు లేచి నిలబడి ఎవరి వైపు చూడొద్దు. ఈ రాత్రి మన కన్నీటిని తుడిచే దేవాది దేవుడు మన మధ్యన ఉన్నాడు. మీ రెండు హస్తాలు దేవుని వైపు చాపి అలిసిపోకుండా ఈ రాత్రి ఒక్కసారి ప్రభుని అడుగుదాం. తండ్రి, నువ్వు ఉన్నావు కాబట్టి నేను ఇలా సజీవుగా ఉన్నానయ్యా, నువ్వు ఉన్నావు కాబట్టి ఇట్లా బ్రతుకున్నానయ్యా. యేసయ్యా నీకే వందనాలు ప్రభా, కృప కలిగిన దేవా నీకే వందనాలు. హల్లెలూయా యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా, నీకే వందనాలయ్యా. రక్షకుడా నీకే వందనాలు, గొప్ప కార్యాలు చేసేవాడా నీకే వందనాలు. హల్లెలూయా యేసయ్యా నీకే వందనాలు. కృప కలిగిన దేవా నీకే వందనాలు యేసయ్యా. తండ్రి, ఈ రాత్రి ప్రభా నేను అనుభవించాల్సిన శిక్ష అంతా నువ్వు అనుభవించావయ్యా. నేను అనుభవించాల్సిన బాధ అంతా నువ్వు అనుభవించావయ్యా. హల్లెలూయా యేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. అందుకే ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా. అందరు గట్టిగా చప్పలు కొట్టి పాడదే మాట. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకములో బ్రతుకలేనయ్యా. నీవు లేకుండా, అవునేసయ్యా, స్వరము తెరిచి మాట చెప్తా. నీ లోకములో నీతో కూడా ఈ లోకము నుండి పరలోకం చేరేదనయ్యా. నీతో కూడా ఈ లోకము నుండి పరలోకం చేరేదనయ్యా. అందుకే మన దేవుడు మంచివాడు. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా. అవునయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా.
నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచి, ఎంతమంది విడిచిపోయినా నాకున్న వారందరూ నన్ను విడిచిపోవడమే కాదు కానీ ఎన్నెన్నో ఇబ్బందులకు ఎంతమంది గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. అవునయ్యా, ఎన్నెన్నో ఇబ్బందులకు ఎంతమంది గురి చేసిన నన్ను నీవు విడువలేదయ్యా. అందుకే ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా. తల్లి, ప్రభుని కన్నీరు చూస్తున్నాడు. దగ్గరగా చపలు కొడుతూ ప్రభుని మహిమపరచు. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ప్రేమించేదా 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 నా ప్రాణమున్నంత వరకు. గట్టిగా చప్పలు కొడుతూ నీ మహిమలో చేరే వరకు, బ్రతుకున్నంత వరకు స్వరము తెరిచి గట్టిగా ఆమేన్ ఆమేన్. నే మహిమలో చేరే వరకు యేసయ్యా, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను తేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా. గట్టిగా చప్పలు కొడుతూ తల్లి తండ్రి నీ ప్రార్థన వింటాడైనా. యేసయ్యా, యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా. ఆమేన్. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే. ఈ రాత్రి స్వస్థత విడుదల స్వస్థపరచవే వందనమయ్యా. నన్ను స్వస్థపరచవే వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్. పూర్ణ మనసుతో ఆరాధింతు. దగ్గరగా చివరి వారితో సాయ ప్రభు నిన్ను చూస్తున్నాడు. ఆమేన్. ఆరాధన 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 ఆరాధన. నీ కన్నీరు తుడిచే దేవుడైనా. ఆమేన్ 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 ఆమేన్. ఆరాధన ఆరాధన ఆమేన్ ఆరాధన ఆమేన్. స్తుతి ఆరాధన యేసయ్యా ఆరాధన స్తుతి ఆరాధన. బిగ్గరగా చప్పలు కొడుతూ ఆరాధన స్తుతి ఆరాధన ఆమేన్ ఆరాధన. మనం ఆరాధన చేస్తుండగానే ప్రతి బలహీనత పోవును గాక. ఆమేన్ ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన. ఆమేన్. ఆరాధన ఆరాధన నీకే స్తోత్రం. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన. తండ్రి నీకే వందనాలయ్యా. ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన. ఎవరైతే దేవుని ఆత్మ చేత నింపబడాలని ఇష్టపడుతున్నారో ఈ రాత్రి మన మధ్య సంచరిస్తున్న దేవాది దేవుడు నడినెత్తి నుంచి అరికాల వరకు ముట్టడానికి ఇష్టపడుతున్నారు. నడినెత్తి నుంచి అరికాల వరకు స్వస్థత విడుదల కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసు రక్తమే జయము. యేసు రక్తమే జయము. హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. యేసయ్యా యేసయ్యా నీకే వందనాలయ్యా. యేసయ్యా నా యేసయ్యా 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 యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా కనికరించయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. దగ్గరగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపడతాం. ఈ రాత్రి బలమైన కార్యములు జరిగించు దేవుడు మన మధ్యన ఉన్నాడయ్యా. సాతానుగాడు పనిన ప్రతి పన్నాగము యేసు నామములో విర్రగొట్టబడుదును గాక. హల్లెలూయా. ప్రభువా, నీ బిడ్డలు తప్పిపోకుండా, నీ బిడ్డలు చెడు మార్గములు వెళ్లకుండా మరొక అవకాశాన్ని మాకు ఇచ్చావు. మారు మనస్సు పొందడానికి మరొక అవకాశాన్ని మాకు ఇచ్చావు. ఈ 2 దినాలు నీ సన్నిధిలో ఉండి నేను మహిమపరచడానికి మాకు ఇచ్చిన చక్కటి తరుణాన్ని బట్టి నీకు వందనాలు. నిజమేనయ్యా, మా మధ్యన మీరున్నారు, మా మధ్యన మీరున్నారు. నమ్ముట మీ వలనైతే ఈ రాత్రి నీ బ్రతుకులో సమస్తము సాధ్యమే. ఈ రాత్రి నీ బ్రతుకులో సమస్తము సాధ్యమే. ఎవరి వైపు చూడకుండా అట్లా ఒకసారి ఆకాశం వైపు నీ చేతులు చాపి, ఆకాశం వైపు నీ చేతులు చాపి నీ వైపు ప్రేమగా చూస్తున్న దేవాది దేవుడిని ఒకసారి దర్శించు. నీ వైపు జాలిగా చూస్తున్న దేవాది దేవుడిని ఒకసారి దర్శించుకో. లవ్స్ యు లాట్. నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా. ఇన్నాళ్ళు మనము చుట్టూరే చూసుకున్నాం, వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు, వీరు నన్ను ప్రేమిస్తున్నారని. కానీ వాస్తవానికి వారందరికంటే ముందు ఆయనే నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ బ్రతుకుని ప్రభుకి ఇవ్వాలి. ఈ రాత్రి నీ జీవితాన్ని ప్రభుకి అప్పగించాలి. ఎన్నాళ్ళు వృధా చేస్తావయ్యా సమయాన్ని? చెల్లి, ఎన్నాళ్ళు వృధా చేస్తావమ్మా నీ సమయాన్ని? అన్నా, ఎన్నాళ్ళు వృధా చేస్తావన్నా నీ సమయాన్ని? ఈ రాత్రి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. అయ్యా ప్రియ కుటుంబమా, నిన్ను మనుషులు వదిలేచ్చేమో కానీ ఆ దేవుడు నీతో చెప్తున్న మాట, ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఇట్స్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ. యేసయ్యా నీకే వందనాలు. ఈ రాత్రి ఒక చిన్న ప్రార్థన. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివే. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివే. ఏమివ్వగలను నీ అనలేని ప్రేమకై, ఏమివ్వగలను నీ అనలేని ప్రేమకై. విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. ఓ విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. స్వరము తెరిచి నా జీవం నా సర్వం నీవే దేవా. ఓ నా జీవం నా సర్వం నీవే దేవా. నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ యేసయ్యా. స్వరము తెరిచి నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ యేసయ్యా. స్వరము తెరిచి మాట చెప్తాం. నా జీవం నా సర్వం నీవే దేవా. యేసయ్యా, నా జీవం నా సర్వం నీవే దేవ. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివే.
తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి యేసయ్యా మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చి. రెండు చేతులు పైకి చాపి ఏమివ్వగలను నీ అనలేని ప్రేమకై, ఏమివ్వగలను నీ అనలేని ప్రేమకై. విరిగి నలిగిన హృదయమే నేను అర్పిస్తానయ్యా. ఈ హృదయం ఎవరికి పనికిరాదు కానీ నీకు ఇస్తానయ్యా. పనికొచ్చే పాత్రగా మార్చయ్యా. హల్లెలూయా. నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. అందరూ ఇదే మాట చెప్తాం. నా జీవం నీవే దేవా. ఈ రాత్రి మన బలము కాదు, మన జ్ఞానము కాదు, మన శక్తి కాదు. ఈ రాత్రి నుంచి మన నడిపించేది, ఈ రాత్రి నుంచి మనకి ముందరికి ప్రోత్సహించేది, ఈ రాత్రి నుంచి మనకు జ్ఞానమునిచ్చి సరైన బాటలో నడిపించేది కేవలము మన కన్న తండ్రి అయిన యేసు ప్రభుల వారు మాత్రమే. ఆయన మాత్రమే మనల్ని నడిపించగలిగిన దేవుడు ఆయన. ఒకవేళ రోగంతో ఉన్నాయేమో, ఒకవేళ కుటుంబ సమస్యలతో ఉన్నావేమో, యవన ప్రాయములో ఎవరి ఏచ్చల చేత బాధపడుతున్నామో, లోకములో ఉండే ఎన్నో శరీరాశలతో మీ జీవితాల్ని వాటిలో కొనసాగించడానికి ఇష్టపడుతున్నారేమో, ఈ రాత్రి వాటన్నిటిని విడిపించుకోవడానికి దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చాడు. ఇది నువ్వు వాడుకోగలిగితే ఎక్కడైతే తలదించావో అదే స్థలంలో నా దేవుడు ఈ రాత్రి నిన్ను హెచ్చించునుగాక. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.